శ్రీ గురుదేవాయ నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖీకరణే. కురుతే గంగాసాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన. ఈ భజ గోవింద స్తోత్రాన్ని మననం చేస్తున్నాం. ఈ సూచన చేస్తున్నారు శంకరాచార్యుల వారు. హే మూఢమతే గోవిందం భజ, గోవిందుణ్ణి భజన చేయుము అని మనను ఆదేశిస్తున్నారు శంకరులు. ఎందుకు? దేహం విడిచిపోయే సమయానికి, సంప్రాప్తే సన్నిహితే కాలే, దేహం విడిచిపోయే సమయానికి మనం కూర్చుకుంటున్న ఏవి కూడా మనని రక్షించవు. కనుక ఏది తనను రక్షిస్తుందో ఆ రక్షించే దానిని అక్కడ ప్రస్తావన చేస్తూ, సూచన చేస్తూ గోవిందుణ్ణి భజన చేయమంటుంది జీవులందరినీ ఈ స్తోత్రం. జీవుడు ఇక్కడ మూఢమతే అన్న శబ్దం చేత చెప్పబడిన ఆ సంజ్ఞను ఎందుకు పొందాడు అంటే, మొహ వైచిత్య ధాతువు చేత ఏమని మననం చేస్తున్నాం. మూఢ శబ్దానికి అర్థం ఏంటి? కూర్చుకొనుట. ఏం కూర్చుకుంటున్నాడు? అక్కర్లేనివి విడిచిపోయే. జీవుడు సృష్టిలో తాను దేహధారిగా ఉన్నాననుకున్నప్పటి నుండి, దేహధారిగా వచ్చానని అనుకున్నప్పటి నుండి కూడా నేనెవరు అన్న ఒక ప్రశ్న జీవులందరికీ అంతర్లీనంగా ఉన్నది. ఆ ప్రశ్నకు సమాధానంగా తనకు తానే ఆపాదన చేసుకున్న కొన్ని గుర్తింపులని తనకు తానే ఆపాదన చేసుకుని ఫలానా నేను, ఫలానా నేను, ఫలానా నేను అని తప్పుడు గుర్తింపులన్నిటినీ కూర్చుకున్నాడు. ఇది జీవుడు చేస్తున్న తప్పు. ఎక్కడ? ఏ ప్రవర్తన రంగంలో, ఏ కర్మక్షేత్రంలో సృష్టిలో తానున్నాడో అక్కడ తాను తప్పుడు గుర్తింపుల చేత మోహమును పొందుతున్నాడు. అంటే జీవుడికి నేనెవరు అన్న ఆ ప్రశ్న లోపలుంది. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి. తన నిజస్వరూపాన్నేమో గుర్తించలేని స్థితి, తనెవరో తనకు తెలియరావటం లేదు. తెలియరాని సమయంలో ఏం చేస్తున్నాడు? ఏదో ఒక అయోమయపు కల్పిత గుర్తింపులను, నేను ఫలానా అని గుర్తింపులన్నిటినీ తన మీద ఆపాదన చేసుకుంటున్నాడు, ఆరోపణ చేసుకుంటున్నాడు. లోకంలో ఎవరైనా తనకు లేని గుణాన్ని గాని, తను చేయని తప్పును గాని ఆపాదన చేస్తే మనం ఏమంటాం? నా మీద ఆరోపణ చేస్తున్నాడని మనకు బాధ, కోపం ఎన్నో వస్తాయి. అంతేనా? ఊరుకుంటామా? వాడు నన్ను ఆ మాట అన్నాడు, నేను చేయలేదు ఆ పనిని, అయినా నన్ను అన్నాడు అని మనం ఎంతో బాధపడతాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే తనకు తానే తప్పుడు ఆరోపణ చేసుకున్నాడు. ఎవరో చేయనక్కర్లేదు. ఇక్కడ తనకు తానే తప్పుడు ఆరోపణ చేసుకుని ఏం చేస్తున్నాడు? మూఢుడైనాడు. మూఢ శబ్దానికి నిరాళంబ ఉపనిషత్తు కూడా ఒక మంచి నిర్వచనం చూపించింది. దేహ వర్ణాశ్రమ కర్తృత్వ భోక్తృత్వాది అహంకార భావనారూఢ మూఢ. దేహ వర్ణాశ్రమ కర్తృత్వ భోక్తృత్వ అహంకారాది, అహంకారములతో భావనారూఢుడై ఉన్నాడు. ఆ భావనలలో అట్లా పైకెక్కి కూర్చున్నట్ట. ముందు తనకు తప్పుడు గుర్తింపు దేని చేత కలిగింది? నేను అని ఒక దేహాన్ని చూసుకుంటాడు. ఒక దేహాన్ని చూసుకున్న ఆ దేహంతోనే తాదాత్మ్యత చెంది లోపల ఉన్న నేనెవరు అన్న గుర్తింపుకి ఇదే సమాధానం అనుకున్నాడు. నేను దేహమే అని ఎప్పుడైతే తాను తృప్తి పడ్డాడో, ఇంకా నేను దేహం అని లోపల ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకొని దేహధారిగా నేను దేహంగా తిరుగుతున్నాడు. ఆ దేహానికి మళ్ళీ ఇంకా ఎన్నెన్నో తప్పుడు గుర్తింపులు ఏమిటి? నేను పురుషుణ్ణి అంటాడు, నేను స్త్రీని అంటాడు, నేను బాలుణ్ణి అంటాడు, నేను వృద్ధుణ్ణి అంటాడు,
వర్ణాశ్రమ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. నేను బ్రాహ్మణుని అంటాడు, నేను క్షత్రియుని అంటాడు, నేను వైశ్యుని అంటాడు, నేను శూద్రుని అంటాడు. ఇట్లా సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రకరకాలమైన వ్యవస్థలతో ఎన్నో రకాల గుర్తింపులను తనపై తాను ఆపాదన చేసుకొని ఆ గుర్తింపులకు తగిన విధంగా తన విషయ జగత్తును కల్పన చేసుకున్నాడు. ఈరోజు ఒక్కొక్కరి జీవితాన్ని ఎవరికి వారు తరచి చూసుకుంటే తాను కూర్చుకున్న ఈ విషయ జగత్తుకి కారణం ఏమిటి అంటే దేన్ని ఆధారం చేసుకొని కూర్చుకున్నాడు? ఫలానా వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకు కూర్చుకున్నవి కొన్ని ఉన్నాయి, తన సామాజిక వ్యవస్థను ఆధారం చేసుకొని కూర్చుకొని ఉన్నాయి, తన వర్ణాశ్రమ వ్యవస్థను ఆధారం చేసుకొని కూర్చుకున్న విషయాలన్నిటినీ కూడా ఇవి నేను ఆచరించక తప్పదు అని నిర్ణయం చేసుకొని ఇంకా వాటినే అనుసరిస్తూ పరమార్థమును సైతం కాలదని తెలుస్తున్నప్పటికీ అవి కష్టపెడుతున్నప్పటికీ వదిలిపెట్టకుండా ఆ గుర్తింపుల కోసమే జీవితాంతము కృషి చేస్తారు. కానీ ఈ గుర్తింపులన్నిటితో తన లోపల ఉన్న తనకున్న ప్రశ్న నేనెవరు అన్న ప్రశ్న తనను తొలుస్తూ ఉంటే ఆ తొలుస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతున్నాడా, తృప్తి చెందగలుగుతున్నాడా అంటే అక్కడ కూడా మళ్ళీ సందేహమే, తృప్తి లేదు. ఎందుకు? అట్లా గనుక తృప్తి వచ్చి ఉంటే జీవితంలో వెలితి ఉండదు. తాను ఏర్పాటు చేసుకున్న తన గుర్తింపులతో, తన విషయ వ్యవస్థతో, తన జగత్తుతో తాను తృప్తి పడితే, అవన్నిటినీ కూర్చుకున్న వాడే ఇప్పుడు తృప్తి పడగలిగితే ఇప్పుడు తనకు లోటు ఉండదు. కానీ ఈరోజు ఇన్నిటినీ కూర్చుకుని ఇన్నిటినీ సంతృప్తి పరుస్తున్నాను అనుకున్నప్పటికీ కూడా తనకు లోటే ఉంది, వెలితి తెలుస్తోంది. ఏ వెలితి అది? ఆ వెలితి తన ప్రశ్నకు తాను సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. జీవుడిగా తనను ప్రశ్నిస్తోంది లోపలి స్వరూపము. నీవెవరో తెలుసుకో, నీవెవరో తెలుసుకో, నీవెవరో తెలుసుకో అన్న ప్రశ్న ప్రతి ప్రాణికి ఉంది. ఆ ప్రశ్నను అనుసరించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాన్ని సంతృప్తి పరిచే దిశగా తాను సాధన చేయలేకపోతున్నాడు, గుర్తింపు పెంచుకోలేకపోతున్నాడు, ఎదుగలేకపోతున్నాడు. అన్నిటికీ పరిమితం చేసుకుని ఆ పరిమిత స్వరూపంలోనే నేను అన్న భావాన్ని నింపుకొని ఆ ప్రశ్నకి లోపల ఉన్న ప్రశ్నని అణగదొక్కుతున్నాడు. లోకంలో ఈ ప్రశ్న ప్రతి జీవుడికి ఉంది, కానీ ఎవరికి ఆ ప్రశ్న బయటికి రావటం లేదు. ఏం చేస్తున్నారు మరి? వాళ్ళకి ఆ ప్రశ్న ఉందా లేదా అంటే ఉంది కానీ అణగదొక్కేస్తాడు. అన్నిటికీ ఈ వ్యవస్థలన్నీ కల్పించుకొని అహం కర్త, అహం భోక్త. ఇక్కడ దేహ వర్ణాశ్రమ కర్తృత్వ భోక్తృత్వ అహంకార భావనారూఢో మూఢ అన్నాం. అంటే దేహము చేత, వర్ణాశ్రమ వ్యవస్థ చేత కర్తృత్వ భోక్తృత్వాది అహంకారం వస్తుంది. అన్నిటికీ నేనే చేసేవాడిని అని అనుకుంటాడు. సృష్టిలో ఒక్కసారి మనం చూస్తే ఒక మనిషి అనుకున్నాం, ఎవరైనా ఒక మనిషి, ఆ మనిషి పుట్టక ముందు ఈ సృష్టి వ్యవస్థ ఎట్లా నడుస్తుందో, ఆ మనిషి ఉన్నంత కాలం అట్లా నడుస్తుంది. ఆ మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ఏమైనా తేడా వస్తుందా? కానీ తానేమనుకుంటాడు, నేను లేకపోతే ఏం జరగదేమో, ఇక్కడ అంతా ఆగిపోతుందేమో, నేను లేకపోతే నా ఇల్లు ఉండదు, నా పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు, ఏమైపోతారు ఏమిటో అని తన ముక్తిని కూడా పక్కకు నెట్టి, ముక్తి సాధనం కూడా కాసేపు పక్కకు నెట్టి నాకు ఇదే ముఖ్యం అనుకుంటాడు. ఇది కర్తృత్వం. నేనే చేసేవాడు తానైతే భారం అంతా తన మీద ఈ పాటికి అంటే ఇప్పటికి తను చేసిన చేష్టలన్నిటికీ, ప్రవర్తనన్నిటికీ కర్త గనుక తానే అయి ఉంటే తాను ఆ భారాన్ని మోయలేడు. అసలు ఆ కర్తృత్వ భారం లేకుండా సృష్టి ఏ ఉనికి స్వరూపం అయితే సత్తా మాత్రమే, కర్తృత్వం లేకుండా సత్తా మాత్రమే ఈ సృష్టికి ఆధారమై ఉందో ఆ ఆధారాన్నే, ఆ అంశమునే ఆధారం చేసుకుని ఈ జీవుడు కూడా ప్రవర్తిస్తున్నాడు. కనుకనే కర్తృత్వాన్ని ఆపాదన చేసుకున్నా అది తనకు అంటటం లేదు. భావనలో మాత్రము కర్తృత్వాన్ని ఆపాదన చేసుకుంటాడు, కానీ తనకు అది అంటలేదు. అంటకుండా సృష్టి రక్షించింది తనని. ఎందుకు? సృష్టిలో మొత్తం ఆధారం ఏమిటి? సృష్టి స్థితికి ఆధారం ఏమిటి? ఉనికి. ఆ ఉనికికి కర్తృత్వం లేదు. అదేమి చేయకుండా సత్తామాత్ర స్వరూపమయ్యి మొత్తం కర్మనంతా కూడా ఈ సృష్టి అంతా నడిచేటట్లుగా చేస్తుందో ఆ అంశమే మనం కూడా తీసుకున్నాం. మన చేష్టలకి కూడా, మన ప్రవర్తనలకు కూడా ఆ సత్తామాత్ర స్వరూపమైన ఉనికియే ఆధారం.
మనం ఇంకో కర్తృత్వం తీసుకునే ఉనికిని, ఇంకొక ఉనికి మన దగ్గర లేదు, మనం చేయటం లేదు. కానీ కేవలము తప్పుడు గుర్తింపు యొక్క, పరిమిత గుర్తింపు యొక్క అహంకారం చేత ఆ కర్తృత్వాన్ని మోస్తున్నాడు. నేను 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 అని ఏ తప్పుడు గుర్తింపు ఉందో ఆ తప్పుడు గుర్తింపు యొక్క అహంకారాన్ని మోసినప్పటికీ సృష్టి ఏం చేస్తుంది? తనను రక్షిస్తోంది. నువ్వెన్ని ఆపాదనలు చేసుకున్నా అవి నీకు అంటవు. నువ్వెక్కడ మునిగినా నువ్వు అంటవి స్వరూపానివి. తామరాకు లాంటి వాడివి. జీవుడికి ఇవేవి అంటవు. కానీ జీవుడి గుర్తింపులో మాత్రము విషయములన్నీ తనకు అంటుకున్నట్లుగా వాసన రూపంలో పట్టుకున్నాడు గనుక అంటుకున్నట్లు అనిపిస్తున్నాయి. ఎప్పుడైతే గ్రహింపులు తాను విడిచేస్తాడో, జ్ఞానం చేత గుర్తించి విడిచేస్తాడో, ఆ క్షణాన అవి లేవు. ఎందుకు లేవు? ఇదివరకే లేవు గనుక. ఉన్నాయని తను అనుకున్నాడు గనుక. ఇప్పుడు లేవు, తర్వాత ఉండవు, ఎప్పుడూ ఉండవు అవి. కానీ తన గుర్తింపు ఏమిటి? కర్తృత్వ భోక్తృత్వాలు. నేను చేసేవాడిని, నేను అనుభవించేవాడిని. ఆ చేస్తున్న వాటి ఫలితంగా కష్ట నష్టాలను అనుభవిస్తున్న వాడిని అని అనుకుంటున్నాడు కనుకనే ఇంత జగత్ కల్పన చేసుకున్నాడు. ఇంకొక కారణం లేదు దానికి. మరి ఇంత జగత్ కల్పనకి కూడా ఆధారమైనది కేవల సత్తా మాత్ర ఉనికి స్వరూపమే. దానికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, దానికి దేనితోనూ సంబంధం లేదు. అది ఏం చేస్తుంది? ఉంటుంది అంతే. ఉండుట మాత్రం చేతనే. సూర్యుడు ఎట్లాగైతే ఉండుట మాత్రం చేతనే సర్వ జగత్తును కూడా ప్రకాశింపజేయగలుగుతున్నాడో, ఆ సూర్యరశ్మిని ఆధారం చేసుకునే దేహేంద్రియాదులతో ఈ ప్రాణులన్నీ ప్రవర్తిస్తున్నవో, అట్లాగే సత్తామాత్ర స్వరూపమైన ఉనికి ఉండుట మాత్రం చేతనే ఆధారమైనది. సూర్యరశ్మి యొక్క వెలుగులో మనం ఏం చేస్తున్నాం? తప్పుడు ప్రవర్తనలు చేస్తున్నాం, ఒప్పైన ప్రవర్తనలు చేస్తున్నాం. కానీ ఆ సూర్యరశ్మికి ఏం సంబంధం లేదు. కానీ ఆ వెలుగు మనకు కావాలి. చీకట్లో ప్రవర్తించలేడు గనక తన ప్రవర్తనకి, దుష్టమైన శిష్టమైన ప్రవర్తనకి సూర్యరశ్మి ఆధారమైంది. అంతేగాని సూర్యరశ్మి దానికి కారణము కాలేదు, దానికి ఏది అంటనూ లేదు. ఎట్లాగో తన నిజస్వరూపం అటువంటిది. దానికి ఏమి అది కారణము కాదు, దానికి ఏమి అంటనూ లేదు. అందుకే ఇప్పుడు హే మూఢమతే అని మనని ఒక పదం చేత అక్కడ మనను ఏం చేస్తున్నారు? సంబోధన చేస్తున్నారు శంకరాచార్యులు. ఎందుకు మూఢమతి అంటే? తప్పుడు గుర్తింపు యొక్క ఎరుక. మతి అంటే ఎరుక. తప్పుడు గుర్తింపుతో ఎందుకు? అదేదో నిజమైన గుర్తింపుతోనే ప్రవర్తించవచ్చు కదా. లోపల తెలుస్తున్నప్పటికీ శాస్త్రం చెప్పింది, గురువులు చెప్తున్నారు, లోపల తనకు స్ఫురిస్తున్నది. రెండేమో పరోక్షంగా తెలియబడుతున్నది, ఇంకొకటి తనకి ప్రత్యక్షంగా తెలియబడుతున్నది. గుర్తింపు నాలో నాకు నేనన్న గుర్తింపు తెలియబడుతుంది. ఆ తెలియని దాన్ని ఇప్పుడు గురువు ఏం చేశారు? అది కాదు, ఇది నీవు అని చెప్పారు. చెబుతున్నప్పుడైనా ఆ ప్రత్యక్ష గుర్తింపును తనలో గుర్తిస్తే ఇప్పుడు ఆ గుర్తింపుతోనే ప్రవర్తించవచ్చు జీవుడు. కానీ ఆపాదన చేసుకున్న రూపాన్ని దాటి రాలేకపోతున్నాడు. అది దేహమైనా సరే, ఇంకే వ్యవస్థ అయినా సరే. అటువంటి వ్యవస్థను దాటలేని తన స్థితియే తనకు బంధం. తనకు మూఢమతి అన్న పదాన్ని అక్కడ అందుకోసం చెప్తారు ఇక్కడ శంకరాచార్యులు గారు. కూర్చుకున్నావు ఎందుకు? ఇన్ని తప్పుడు గుర్తింపుల్లో ఇరుక్కున్నావు ఎందుకు? అప్పటికి ఇరుక్కున్న వాడికి ఇంకేమనిపిస్తుంది? తన చుట్టూ ఉన్న తన జగత్తే తనకు సత్యం. ఎంత సత్యం అంటే అది ఎంత చిన్నదైనా సరే, సృష్టితో పోల్చినప్పుడు తన చిన్ని జగత్ ఎంతదైనా సరే తనకు అది చాలా పెద్ద సత్యం. సృష్టిలో ఒక మనిషి యొక్క గుర్తింపు సృష్టితో పోలిస్తే ఎంత? ఇసుక రేణువు కన్నా తక్కువ. నువ్వెవరు, కోన్కిస్కా బట్టలు ఎవరు అంటుంది సృష్టి. అయినా తనకి ఎన్నున్నాయి గుర్తింపులు. నేను ఫలానా, నాకు పరువు ప్రతిష్ట, నా ఇల్లు, నా పెళ్ళాము, నా పిల్లలు, నా సంసారము, నాకు ఎంత ఆస్తిపాస్తులు, అన్ని ఎన్ని ఉన్నాయో వాటిని పట్టుకొని ఎంత ఎంత ఆలోచనలు చేస్తాడో, ఎన్ని కష్టాలు పడాలో అన్ని పడతాడు. సృష్టి ఎట్లా నవ్వాలి దాన్ని చూసి? ఇప్పుడు ఇక్కడెక్కడైనా ఇళ్లలో చీమలు పుట్టలు కట్టినాయి అనుకోండి, ఆ చీమ ఎంత కష్టపడుతుంది? ఆ పుట్టలు, ఆ మన్ను అదంతా సేకరించి దాన్ని పుట్ట కట్టుకొని చీమలన్నీ అక్కడ ఒక కాలనీని ఏర్పరచుకుంటాయా లేదు? మనకి వాటి కష్టం మీద గాని, వాటి శ్రమ మీద గాని ఏదైనా గుర్తింపు ఉంటుందా? కానీ ఆ చీమ ప్రాణానికి
అది చాలా కష్టపడుతుందా లేదా? దాని వ్యక్తిగత రూపానికి అది దానికి ఎంత కష్టపడుతుంది? మనం ఏం చేస్తాము? ఒక్క తొక్కు తొక్కి ఆ పుట్టనంతా తీసేసి మందు జల్లి ఎత్తి పారేస్తుంది. అట్లా ఎత్తి పారేస్తుంది సృష్టి మన గుర్తింపులన్నిటిని. మనం చాలా గొప్పవాళ్ళమేమో, ఈ లోకంలో నేను సాధించాల్సింది, సాధించబోయేది చాలా చాలా ఉందని అనుకుంటున్నాం. అందుకే మన పేరు మూఢమతి. ఇదంతా కూడా నిన్ను రక్షించదు అని నహి న రక్షతి, నిశ్చయంగా నిన్ను రక్షించదని శంకరులు గట్టిగా చెప్తున్నారు ఇక్కడ మనకి. అయితే దీన్ని తప్పించుకోవడానికి ఏం చెయ్యాలో అది కూడా బాగా చూపించారు. భజ గోవిందం, చెప్పండి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. గోవిందుణ్ణి భజన చేయమంటున్నారు. గోవిందుడంటే గోవిహి వేదాంత వాక్యై విద్యతే లభ్యత ఇతి గోవింద. గోవింద శబ్దానికి నిర్వచనం ఎట్లా మననం చేస్తున్నాము? వేదాంత మహావాక్యములు మన నిజస్వరూపాన్ని చూపిస్తున్నాయట. వేదాంత మహావాక్యముల ద్వారా మన స్వరూపాన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్న దాన్ని పొందాలట. తెలుసుకోవాలి, పొందాలి. శాస్త్రంలో ఉన్న వేదాంత మహావాక్యముల ఆధారంగా గురువుని స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఏమని చూపించారు మనకి? ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలతో మన స్వరూపాన్ని ప్రతిష్ఠ చేసి చూపించింది శాస్త్రం. అయితే ఇవన్నీ మనకు తెలియవస్తున్నాయా అంటే స్పష్టంగా తెలుస్తుంది విచారణ చేసే సాధకుడికి. ఎందుకంటే ఇప్పుడు ఒక రాకెట్ సైన్స్ గాని లేదా ఆస్ట్రోనమీ అంతరిక్షం గురించి కానీ తెలుసుకోవాలని అనుకున్నాం అనుకోండి, జ్యోతిష్ శాస్త్రము, అంతరిక్ష శాస్త్రము, ఇంకేదైనా తెలుసుకోవాలని అనుకున్నాం, మనం ఏం చేయాలి? వాటి గురించి పుస్తకాలు చదవాలి. చదివి అవగాహన చేసుకుని అర్థం చేసుకుని వాటన్నిటిని అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ శాస్త్రంలో చూపించబడే ప్రజ్ఞానం బ్రహ్మ అన్న స్వరూపాన్ని తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవక్కర్లేదు. ఎప్పుడైతే శ్రవణం చేశామో ఆ శ్రవణం చేసిన వెంటనే కాస్త విచారణ నిలకడ ఉంటే అది లోపల ప్రత్యక్ష అనుభవంగా మనకు స్ఫురిస్తుంది. ఇంకెక్కడో వెళ్ళి వెతకక్కర్లేదు, ఏ పుస్తకాలని చదవక్కర్లేదు. చదవకుండానే తన లోపల తనకు స్ఫురిస్తుంది. నేను 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 అని నేను వ్యవహరిస్తున్న నేనెవరు? నేను అన్న పదాన్ని, నేను అన్న గుర్తింపుని ఒక్క క్షణమైన భాషలోనైనా విడిచిపెట్టకుండా వ్యవహారం చేస్తున్న మనకు ఆ నేను యొక్క స్ఫురణ అందటం లేదా? అందుతున్న దాన్ని తను ఏర్పాటు చేసుకున్న తప్పుడు గుర్తింపులను కాస్త సడలించి పక్కకు నెట్టి నిజమైన గుర్తింపును తెలుసుకో. ఇది నేను కాదు. ఏ తప్పుడు గుర్తింపులను తాను ఏర్పాటు చేసుకున్నాడో వాటిని ఒక్కొక్క దాన్ని విడిచేస్తే తన నిజ స్వరూపం తెలుస్తుంది. తనకు దేహం నేననిపిస్తోంది, పేరు నేననిపిస్తోంది, సామాజిక వ్యవస్థలో తన స్థానం నేననిపిస్తోంది. ఇవే కదా మనం బంధిస్తుంది. ఇవి ఒక్కొక్కటి తీసేసి అయినా తన లోపలి స్ఫురణ ఉందా లేదా చూసుకో. పేరు నేను కాదు, అప్పుడు కూడా నేనని లోపల తెలుస్తుందా లేదా? ఫలానా సుబ్బయ్య నేను అనుకున్నాను, సుబ్బయ్య నేను కాదని ఒక క్షణం అనుకుంటే అప్పుడు కూడా లోపల ఉన్న అహమహమహమహతి అంతఃస్ఫురంతం అట్లాగే ఉందా? మారి తెలుస్తోందా? అట్లాగే తెలుస్తోంది. పేరు నేను కాదన్నప్పుడు కూడా అట్లాగే తెలుస్తోంది. దేహం నేను కాదన్నప్పుడు కూడా అట్లాగే తెలుస్తోంది. నేను తండ్రిని కాదన్నప్పుడు కూడా అట్లాగే తెలుస్తుంది. నేను తల్లిని కాదన్నప్పుడు కూడా అట్లాగే తెలుస్తుంది. ఫలానా అన్న ఏ గుర్తింపును తీసేసినా నేనన్న స్ఫురణ మాత్రం అట్లాగే తెలుస్తుంది. ఇక చివరికి వచ్చింది ఏమిటి? తన కర్మ. తను చేసే ప్రతి చేష్టలను కూడా తనేమనుకుంటున్నాడో నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. నేను చేస్తున్నాను అనుకుంటున్నప్పుడు దేహధారిగా తన గుర్తింపు అయితే దేహం చేస్తుంది. నేను దేహం కాదన్నాడు అనుకోండి, మరి ఎవరు చేస్తున్నారు? నేను నడుస్తున్న వాడిని నేను అనుకున్నా. ఇప్పుడు నేను దేహం కాదు కదా, నడిచేది ఎవరు? దేహం. మరి నేనెవరు? ఇప్పుడు
అన్నిటినీ తీసేస్తే ఏం మిగులుతుందో అది నేను. దేహం నడుస్తోంది, నేను నడవటం లేదు. మరి ఇప్పుడు నేనెవరు? దేహం నడుస్తుందని చెప్పేవాణ్ణి, చూసేవాణ్ణి నేను. దేహాన్ని నడిపించేవాణ్ణి నేను. నడుస్తుంది నేను కాదు, నడిపించేవాణ్ణి నేను. కారు నడుపుతున్నాం అనుకోండి, కారే నేను అవుతానా? కాదు. కారులో ఉన్న డ్రైవర్ని నేను, డ్రైవ్ చేస్తున్న వాడిని నేను కానీ, లేదా ప్రయాణం చేస్తున్నవాడు లేదా డ్రైవ్ చేస్తున్నవాడు, అంతేగాని కారు నేను కాదు కదా. ఇప్పుడు దేహం నేను కాదన్న గుర్తింపుతో వాడు ఉంటాడు. దేహాన్ని నడిపించే వాడి స్థానం వాడికి అర్థమవుతుంది. దేహమే నేను అనుకున్నంతసేపు దేహాన్ని నడిపించేవాడిని గుర్తించలేడు. నడుస్తూ నేనున్నాను అన్నవాడు నడిచేవాడిని కాదు, నేనున్నాను, నేనుంటే నడుస్తోంది దేహం, నేను నడిపిస్తున్నానని తెలుసుకున్నవాడు తన గుర్తింపుని మార్చుకోగలుగుతాడు. దీనికి ఏం కావాలి ఇప్పుడు మనకి? గోవిందుని భజన చేయాలి. ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యాన్ని అక్కడ నిలుపు. అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని తనకు లోపలగా తెలుస్తుంది, స్పష్టంగా తెలియబడుతుందో ఏదో అది ప్రజ్ఞ. ఏం తెలియబడుతుంది? దేహం నేను కాదు అన్నప్పుడు దేహం ద్వారా చేస్తున్న ఏ చేష్టలు కూడా నేను కాదు, చేయించేవాడిని నేను. కన్ను చూస్తోంది, కన్ను నేను కాదు కదా. చూసేవాడు లోపల ఇంకోడు ఉంటే కన్ను చూడగలుగుతాను, లేకపోతే చూడలేకపోతుంది. ఇవన్నీ స్పష్టంగా విచారణ చేసుకున్నప్పుడు దాని ద్వారా లోపల తనకు స్ఫురిస్తున్న ప్రజ్ఞ, జ్ఞానం తనకు ఎరుకలోకి వస్తుంది, గుర్తింపులోకి వస్తుంది. అది తన నిజ స్వరూపం. దాన్ని సేవించమంటున్నారు. సేవించడం అంటే ఇముడ్చుకొని తనదిగా చేసుకోవాలి. ఇవేవి చేసేవాడిని నేను కాదు, ఇవన్నిటినీ తెలుసుకునేవాడిని, చూచేవాడిని నేను. లోపల చూసేవాడంటే కంటితో కాదు. దేహం నడుస్తుంటే చూస్తున్నాను నేను. ఏం చూస్తున్నాను? కాళ్ళు ఎట్లా నడిపించబడుతున్నాయో దేహం ద్వారా చూస్తున్నాను నేను. దేహం కష్టపడుతుంది రోగంతో, నేను చూస్తున్నాను. దేహం ఎట్లా కష్టపడుతుందో చూస్తున్నాను నేను. చూచేవాడు అయినప్పుడు ఎట్లా ఉంటాడు? సాక్షిగా తానున్నప్పుడు ఏం చేయగలుగుతాడు? తన నిజ తేజస్సు చేత దానికి వచ్చే కష్ట నష్టాలు, లోపాలని సవరించగలుగుతాడు. తాను అదైపోతే సవరించలేడు. తాను పక్కకు ఉంటే, ఇప్పుడు క్లాస్ లో పిల్లలందరూ ఉన్నారు, టీచర్ ఏం చేస్తుంది? మానిటర్ అంటే వాళ్ళందరినీ పర్యవేక్షణ చేస్తుంది. పర్యవేక్షణ చేస్తున్న వాళ్ళు తప్పు చేసేవాడిని గుర్తించి సవరించగలరు. ఇప్పుడు దేహమే క్లాస్ రూమ్ అనుకుందాం. దాంట్లో మన ఇంద్రియాలన్నీ పిల్లల్లాగా ఉన్నాయి. ఈ పిల్లలందరూ ప్రవర్తనని టీచర్ అయితే చూసి సవరించగలరు, ఎవరెవరు ఎట్లా ఉన్నారు వాళ్ళ తీరునంతా. తానే పిల్లవాళ్ళలాగా ఉండుంటే వాళ్ళలో తిరిగి అల్లరి చేస్తే సవరించలేడు. ఎట్లాగో ఆ టీచర్, క్లాస్ రూమ్ కి టీచర్ ఎట్లాగో నీ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు అట్లా చూసేవాడివి, సవరించేవాడివై ఉండి వాటిని సవరించు. అప్పుడు ప్రజ్ఞ అంటే ఏమిటో అర్థమవుతుంది. అదే నేను తత్వమసి. ఏ ప్రజ్ఞ స్వరూపాన్ని దర్శనం చేశావో, చూడగలుగుతుందో దేహాన్ని, దేహము విలక్షణంగా లోపల ఉన్న వాటన్నిటినీ అదే నేను, అహం బ్రహ్మాస్మి. అప్పుడు ఈ కర్తృత్వ, భోక్తృత్వ, అహంకార పాపం నుండి బయటపడతాను. పాపం అంటే పతనం. వీటి వల్ల పతనమైనాడు జీవుడు. ఆ పతనం నుండి బయటపడతాడు. ఇది గోవిందుణ్ణి సేవించడం. గోవిందుణ్ణి సేవించడం అంటే ప్రతి క్షణము ఎరుక అందుండటం. మనకు ఎట్లా ఉంటుందంటే, మన చుట్టుముట్టిన విషయాలన్నీ ఎంత మనని ముంచేస్తాయి. ఎట్లా అంటే, ఒక ఉపమానం, ఒక కథ. ఒక కాకి ఒక రాజు యొక్క రత్నాల హారాన్ని ఎత్తుకెళ్ళిందట. ఎత్తుకెళ్తే ఆ రాజు ఏం చేశాడు? చాటింపు వేయించాడు. నా రత్నాల హారాన్ని ఎత్తుకెళ్ళిపోయింది, ఎవరు తెచ్చిస్తారో వాడికి బహుమతి ఇస్తానని. ఒక వ్యక్తి ఏం చేశాడు? కాకి ముక్కులో అది చూశాడు, నోట్లో చూసి అది ఎక్కడుంది? చెట్టు మీద కాకి ఉంది. కానీ ఆ వ్యక్తి ఎక్కడ చూశాడంటే, కింద నీటి మడుగులో ఆ కాకి యొక్క ప్రతిబింబం కనిపిస్తోంది. ప్రతిబింబాన్ని చూసి నిజం అనుకుని మడుగులో దూకాడు. ఆ మడుగులో దూకిన వాడు ఎట్లా ఉన్నాడు? లోపలికి మునుగుతున్నాడు.
మునుగుతూ మునుగుతూ ఆహారాన్ని ఎట్లయినా పట్టుకోవాలి, ఆహారాన్ని పట్టుకుంటే బహుమతి వస్తుందని మునుగుతూనే ఉన్నాడు, మునిగిపోతూనే ఉన్నాడు. అదేమో బురదగా ఉంది, మునిగిపోతున్నాడు. దల్దల్ అంటే తెలుగులో ఏమంటారు? బురదగా ఉండి మునిగిపోతారే, ఊబి. ఊబి, అది ఊబిగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? హారాన్ని పట్టుకోవాలనుకుంటున్నాడు కానీ ఆ ఊబిలో కూరుకుపోతున్నానని తెలియటం లేదు. అక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది, చేయి తగులుతున్నట్టే అనిపిస్తోంది ప్రతిబింబానికి, పట్టుకుంటున్నాడు కానీ తగలటం లేదు, కూరుకుపోతున్నాడు. అంతలోగా ఆ బరువుకి కూరుకుపోతున్నాడు, తెలియటం లేదు. అప్పుడు పక్కన ఒక సాధువు వెళుతూ ఏం చేశాడు, ముందు చెయ్యి తీసుకొని చెయ్యి ఇచ్చి బయటికి లాగి ఏమైంది, ఎందుకు అట్లా దూకి, ఊబిలోకి ఎందుకు దూకావు అని అడిగితే ఆ హారం కోసం దూకానని అంటాడు. అప్పుడు ఏం చెప్పాడు, హారం అక్కడ లేదు, అక్కడ ఉంది. ఎక్కడుంది? చెట్టు మీద ఉన్న కాకి మూర్పులో ఉంది కానీ ఇక్కడ కింద లేదు అని చూపించాడు. అట్లాగే మనం ఏం చేస్తున్నాం, మన ప్రయత్నం అంతా కూడా తప్పుడు స్థానంలో చేస్తున్నాం. ఆనందం కోసం వెతుకుతున్నాం కానీ ప్రతిబింబ ఆనందం అది. ప్రతిబింబానందంలో ఎంత వెతికితే మాత్రం సత్యం కాదు కదా, దాన్ని పట్టుకున్నట్టే ఉంటుంది కానీ చేతి కదా. ప్రతిబింబంలో పట్టుకున్నట్టే ఉంది కానీ చేత చిక్కటం లేదు. అందుకే గురువు ఏం చేస్తారు, స్వరూపానందాన్ని చూపిస్తారు. ఏ ఆనందం కోసం నువ్వు వెతుకుతున్నావో అది నీ స్వరూపానందం, నీ నుండి వస్తున్న ఆనందమే గాని నువ్వు బయట వెతుకుతున్నావు దాన్ని, అంటే ప్రతిబింబంలో వెతుకుతున్నావు. నీ లోపలే ఉన్నదే, నీ లోపల ఉన్న సృష్టి బయటంతా వ్యక్తమై రిఫ్లెక్ట్ అయి పరావర్తనమై కనిపిస్తుంది. నువ్వేం చేస్తున్నావు, ఆ ప్రతిబింబంలోనే వెళ్ళి పరిగెత్తి పట్టుకుందాం అనుకుంటున్నావు. తన నీడనే తాను పట్టుకోవాలని పరిగెత్తుతున్నాడు అనుకోండి, ఎంత దూరం పరిగెత్తితే పట్టుకుంటాడు? తన నీడను పట్టుకోవాలి, పరిగెత్తుతున్నాడు. ఎంత దూరం తర్వాత వస్తుంది? ఎప్పటికీ రాదు, ఎప్పటికీ దాన్ని పట్టుకోలేడు. ప్రతిబింబ ఆనందాన్ని వెతుకుతున్నాం, ప్రతిబింబ స్థానంలో స్వరూపాన్ని వెతుకుతున్నాం మనం. ఆ ప్రతిబింబం దేని వల్ల కనిపిస్తోంది? బింబం వల్ల కనిపిస్తోంది. కాకి అక్కడ చెట్టు మీద ఉండబట్టే కింద నీటిలో కనిపించింది, ఎట్లాగో బింబం వల్ల ప్రతిబింబం కనిపిస్తోంది. ఇప్పుడు చిన్న యుక్తి చేత ఇది ప్రతిబింబ ఆనందం అయితే ఇది ఎక్కడి నుండి కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచిస్తే అది నాలోనే ఉన్న స్వరూపం యొక్క ప్రతిబింబం అని తెలుసుకుంటే ఇంకా ఆగిపోతుంది, పరిగెత్తడం ఆపేస్తాడు. ఎందుకు? నా నుండి పరావర్తనమై అక్కడ ఆనందంగా కనిపిస్తోంది. అది నేను కదిలిపోతే అది కదిలిపోతుంది, దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తగానే అది పోతోంది, అది నా నుండి పరిగెత్తిపోతుంది. దీన్నే మన స్వామివారు ఏం చెప్పారు, దీన్ని ద్వైతపు దూరం అన్నారు. ఆ ద్వైతపు దూరానికి, ఆ దూరాన్ని ఎప్పుడు దాటలేడు, ఆ ప్రయాణం ఎప్పుడు చేయలేడు. ద్వైతపు దూరం అంటే ఎట్లాంటిదంటే నీడను పట్టుకునే ప్రయత్నం చేసి పరిగెత్తేవాడు పరిగెత్తుతున్న దూరం. అది ఎన్ని కిలోమీటర్ల దూరం కాదు, అది తనకంటే వేరైన రూపం, ప్రతిబింబ రూపం. దైవాన్ని ద్వైతపు రూపంలోనే వెతుకుతున్నాడు, ద్వైతపు దూరంలో వెతుకుతున్నాడు, స్వరూపాన్ని ద్వైతపు దూరంలోనే వెతుకుతున్నాడు. ఇంకేనాటికి ఇది ఫలించేది కాదు. ఎప్పటికీ తన స్వరూపాన్ని తాను అందుకోలేడు. అందుకే సృష్టిలో ఎంత అలసిపోయేంత పని చేసినా, ఎన్ని చేష్టలు చేసినా, ఏం చేసినా తనను మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. ఇక్కడ చిన్న యుక్తి, పెద్దగా తెలివక్కర్లేదు, పెద్దగా ఏరోప్లేన్ కనుక్కున్నంత తెలివక్కర్లేదు మనకి ఇప్పుడు కనుక్కోవడానికి. ఎందుకు? ఇది ప్రతిబింబ ఆనందం అయితే దాని యొక్క ప్రతిరూపం ఎక్కడుందో దాన్ని వెతికితే సరిపోతుంది. ప్రతిబింబం అక్కడెక్కడో కనిపిస్తున్నప్పుడు దాని యొక్క బింబ రూపం ఎక్కడుంటుంది? ఇప్పుడు ఇక్కడ ఒక అద్దం ఉందనుకోండి, ఈ అద్దంలో ప్రతిబింబం చూసినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ప్రతిబింబం యొక్క దూరాన్ని ఈ అద్దంలోనే చూసి అంచనా వేసి దానికి వ్యతిరేక దిశలో వెతుకుతాం. అంతేనా? దాని ఎదురుగా ఉండాలి అని వెతుకుతాం. దాని ఎదురుగా ఎక్కడో అక్కడ ఈ ప్రాంతంలోనే దాని ఎదురుగా ఉండాలని వెతుకుతామా లేదు? అద్దంలో కనిపిస్తుందంటే ఇక్కడ ఉండాలని వెతుకుతాం. ఇది యుక్తి, మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తే నా పరావర్తనమయ్యి ఆనందం అక్కడ కనిపిస్తుంది, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుండి పరావర్తనం అయింది? అది నా నుండే పరావర్తనం అయింది. అది ఏ వస్తువుకైనా, ఏ విషయమునైనా ఆనందం దొరకాలంటే ఎప్పుడు వస్తుంది మనకి? నేను దాని దగ్గరికి వెళ్ళి నాకు కావాలి అని దాన్ని ముట్టుకుంటే అది ఆనంద రూపంలో నాకు వస్తుంది. ఇప్పుడు వంకాయ ఎక్కడ పడుంది అనుకుందాం,
వంకాయ ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చింది? చెట్టుకు వేలాడుతున్నంత సేపు దానికి ఏం ఆనందం ఇవ్వటం అనే గుణం దాంట్లో లేదు. వంకాయ కూరగా అది మారలేదు. ఇప్పుడు ఒకానొక వ్యక్తి వంకాయ కూరని ఇష్టం అని అనుకొని దాని దగ్గరికి వెళ్ళి అది కోసుకొని దాన్ని వండుకొని తింటే వాడికి ఆనందం వచ్చింది. అంతదాకా వంకాయలో ఆనందం ఏం లేదు. అది చెట్టుకు కాసిన ఒక కాయ అంతే. ఇప్పుడు దాని ద్వారా ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం ఎప్పుడు వచ్చింది? తన ప్రయోగం దాని మీద జరిగినప్పుడు వచ్చింది. తాను దాని మీద ప్రయోగం చేసి అది నాకు ఇష్టం అన్నాడు. ముందు ఇష్టం అన్నాడు, దాన్ని వెతికి కోసాడు. కోసి దాన్ని తరిగి ముక్కలు చేసి వంకాయ మసాలాలు దట్టించి నువ్వుల పొళ్ళు ఆ పొళ్ళు ఈ పొళ్ళు వేసుకుని ఏం చేశాడు? కూర చేశాడు. ఇప్పుడు దానికి ఇష్టము అన్న కారణంగా ఆనందం వచ్చింది. అయితే ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ప్రతిబింబ ఆనందం, వంకాయ కూర ద్వారా వచ్చిన ప్రతిబింబ ఆనందము ఏ బింబం పరావర్తనం అయితే దాని మీద వచ్చింది? నా ఉనికిని నేను ఇచ్చి నా ఇష్టాన్ని దానికి ఆరోపణ చేసి నాకు కావాలి అన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు దాని నుండి పరావర్తనమై తీసుకున్న ఆనందం ఏమైంది? క్షణికమైంది. అట్లా పట్టుకున్నంత సేపట్లో ఉంది, తర్వాత పోయింది. నాలుక మీద ఉన్నంత సేపే ఉంది ఆనందం. లోపలికి వెళ్ళి వాతం చేసి కీళ్ళ నొప్పులు వచ్చినందుకు అప్పుడు పోయింది. ఇష్టం అన్నంతసేపు మాత్రమే ఉంది. వంకాయ తిన్నందువల్ల ఏమైంది? వాతం చేసింది. వాతం చేస్తే కీళ్ళ నొప్పులు వచ్చింది. ఆ క్షణికమైన ఆనందము దుఃఖాల పాలు చేసింది తనని. ఇప్పుడు అదే ప్రయోగాన్ని చేసి ఆ వంకాయ కూరలో ఆనందం లేదు, అది నా ఇష్టాన్ని దాని మీద నేను అన్న ఇష్టాన్ని పరావర్తనం చేసినందువల్ల నాకు వచ్చింది అని గుర్తిస్తే ఈ సాంసారిక సుఖభోగాలన్నిటి మీద ఇదే ప్రయోగం. ఎవరెవరితో నీకు బంధం ఉందో, ఎక్కడెక్కడ నీకు బంధం ఉందో, ఏమేమి నువ్వు కావాలనుకుంటున్నావో అవన్నిటి మీద నువ్వు చేస్తున్న ప్రయోగం ఇదే. ప్రతిబింబ ఆనందాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. మామిడి పండు తింటే రసం వస్తుంది, ప్రతిబింబం చూస్తే వస్తుందా? ప్రతిబింబాన్ని పిండితే వస్తుందా? ఏం చేసినా రాదు. అట్లాగే ఈ జగత్తులో మనం కల్పించుకున్న అన్ని ఆనందాలు ప్రతిబింబ ఆనందాలు. వాటి వల్ల ఆనందం రాదు. ఎందుకు రాదు? వాటిలో అది లేదు కనుక. వాటిల్లో ఆనందం లేదు కనుక. ఆనందం వాటిలో ఉందని అనుకోవడం మనము ఆపాదన చేసి ఆరోపణ చేసే రూపమే. దానికి అది లేదు, అది రాదు. వచ్చింది అనుకున్నా ఎందుకు వచ్చింది? తన స్వరూపాన్ని కాస్త ఆరోపణ చేశాడు కాబట్టి ఆ క్షణికమైనా తనకు వచ్చింది. క్షణికమైన ఆనందమైనా తనకి ఎందుకు వచ్చింది? ఆధారమైన తన నిండు స్వరూపాన్ని తన ఆరోపణ చేస్తాడు. ఇంకొకటి లేదు కదా తన దగ్గర చేయడానికి. కాబట్టి దాని యందు ఆరోపణ చేసే కంటే, ఈ ప్రతిబింబ జగత్తునందు సుఖశాంతులు వెతికే కంటే తన స్వరూపం నందే వెతికితే అక్కడ తరగని ఆనందం ఉంది, శాశ్వత ఆనందం ఉంది. ఇవన్నిటి మీద ఎంతసేపు? దీని మీద ఒక నిమిషం పెట్టాలి, ఇక్కడ నుండి మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఇంకో దాని మీద పెట్టాలి, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ ఇంకో దాని మీద పెట్టాలి. ఇది ఆటలాగా ఉంది. తన లోపల ఉన్న దాన్ని పెట్టడాలు తీయడాలు ఏమీ లేవు. ఇంకా తనది శాశ్వతమైన ఊట, ఆనందపు ఊట. జగత్తు ఊబి, తనది ఊట. ఊబిలో దూకి చచ్చే కంటే ఊటలో మునిగితే ఎట్లా ఉంటుంది? తాగుతూనే ఉండొచ్చు ఆ అమృతాన్ని. అందుకే ఈ ద్వైతపు దూరం అనే ఆ దూరాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? బయటగా చూడకుండా లోపలిగా చూడటం. అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్న మహావాక్యాన్ని గోవింద తత్వంగా చూపించింది ఉపనిషత్. దీన్ని అదే నేను, అదే నీవు తత్వమసి అని ఘోషిస్తుంది శాస్త్రం. అదే నేను అని అహం బ్రహ్మాస్మి అనాలి సాధకుడు. అని ఏ దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా దాన్ని తీసేసుకోవడానికి ఇంతకంటే వేరే ఉపాయం లేదు. ఎట్లా వస్తుంది? ఏదైనా ఆరోపణ చేస్తే. దుఃఖమైన ఆరోపణయే, సుఖమైన ఆరోపణయే. దుఃఖము నిజం కాదు, సుఖము నిజం కాదు. దుఃఖం ఎట్లా వస్తుందంటే తన తప్పుడు గుర్తింపుతో ఆరోపణ చేస్తే దుఃఖం, నిజ గుర్తింపుతో ఆరోపణ చేస్తే సుఖంలాగా కనిపిస్తుంది. ఇంతకంటే సత్యం ఏమీ లేదు ఈ జగత్తులో, ఈ సంసారంలో, ఈ సృష్టిలో. దీన్నే గుర్తించి భజన చేయమనే పదం చేత భజ 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 అని ఆదేశం చేస్తున్నారు ఇక్కడ శంకరాచార్యుల వారు. ఇక్కడ ఇవాళ చెప్పే
ఈ శ్లోకంలో ఎట్లాగూ గంగాసాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం కురుతే సర్వమతేన జ్ఞాన విహీన ముక్తిం న భజతి జన్మశతి. జన్మశతేన ముక్తిం న భజతి అంటే ఏం చేస్తున్నాడు? గంగాసాగర గమనం, గంగలో మునుగుతున్నాడట. వ్రత పరిపాలనం, నోములు వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేస్తున్నాడట. అథవా దానం, ఇంకా ఏం చేస్తున్నాడు? దాన ధర్మాలు చేస్తున్నాడు. ఇవన్నీ చేసినప్పటికీ సర్వమతేన జ్ఞాన విహీన జన్మశతేన ముక్తిం న భజతి. సర్వమతమైన అంటే ఒక సమభావమైన దృష్టి చేత జ్ఞాన విహీనుడైతే గనక ఇవన్నీ చేసినప్పటికీ కూడా జన్మశతేన ముక్తిం న భజతి. 100 సంవత్సరాలు ప్రసిద్ధార్థం ఎట్లాగో ఎన్ని సంవత్సరాలు జన్మలనెత్తి ఏం చేసినా కూడా ముక్తి మాత్రం లభించదు. ఈ శ్లోకానికి ప్రసిద్ధార్థం తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? మరి ఇవేవి చేయొద్దా? యజ్ఞము యాగము దానము ధర్మము వ్రతము నోము పూజ చేయాలా వద్దా అని ఒక ప్రశ్న వస్తుంది. చేయాలా వద్దా అన్న ప్రశ్నకి ఇదమిత్తం అనే సమాధానం లేదు. ఎందుకు? అవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడిన వాటిలాగానే కనిపిస్తున్నాయి. దానికి భగవద్గీత కూడా చూపించింది ఎట్లాగో యజ్ఞదాన తపః కర్మ న త్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపః కర్మలేవి కూడా న త్యాజ్యం, విడవవలసినవి కావు. అవి కార్యమేవ, చేయబడవలసినవే. అయితే ఇవన్నీ కూడా యజ్ఞ తప దానం తపశ్చైవ పావనాని మనిషిని, అవన్నీ కూడా పవిత్రుని చేస్తాయని మనిషిని అని చెప్పబడింది. ఇక్కడ ఒక మంచి దృష్టి సూచన మనకి ఇవాళ ఇవ్వబడింది ఈ శ్లోకంలో. శంకరాచార్యులు చేసిన దాంట్లో దృష్టి భేదంతో కర్మను ఆచరించవలసిన సూచన చేయబడింది, కానీ పూర్తిగా నిందించినట్లుగా చెప్పబడలేదని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఇప్పుడు లోకంలో ఎంతో మంది పుణ్యక్షేత్రాలకు తిరుగుతున్నారు, నదుల్లో స్నానం చేస్తున్నారు, గంగా నదిలో పవిత్రం అనుకుని స్నానాలు చేస్తున్నారు, పుణ్యక్షేత్రాలకు తిరుగుతున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, దానాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, నోములు చేస్తున్నారు. ఇవన్నీ చేసినప్పటికీ ముక్తి మాత్రం రాదన్నారు. కానీ అక్కడ ఇంకొక మంచి పదం ఏముందంటే సర్వమతేన జ్ఞాన విహీన అయితే ముక్తిం న భజతి. అట్లా కాకుండా ఆ కర్మనే ఎట్లా చేస్తాడు? సంగం త్యక్వా ఫలాని. భగవద్గీత ఏం చెప్పింది? ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఇవన్నిటినీ కూడా సంగమును విడిచి సాంగత్యమును విడిచి చేస్తే, అంటే సాంగత్యం ఏమిటంటే కర్మకు 2 ఉంటాయి. సాంగత్యం పెట్టుకునే అంశం ఎట్లాగో ముందు కర్మకు ప్రేరేపణ చేసే విషయాసక్తి ముందు ఉంటుంది, ఆ తర్వాత కర్మను ఆచరిస్తాడు. దాని యందు ఫలమును పొందిన ఫలాసక్తి, విషయాసక్తి ప్రేరేపణ, ఫలాసక్తి తనకొచ్చేది. ఈ రెండింటి యందు ఆసక్తిని విడిచిపెట్టి కర్మను ఆచరిస్తే అప్పుడు తనకది బంధం. లోకంలో చేసే అందరూ ఏం చేస్తున్నారు? గంగలో మునగాలి అనుకుంటున్నారు. ఎందుకు మునగాలి అనుకుంటున్నారు? ఇవాళ గంగలో మునిగితే ఏమవుతుంది? పాపాలన్నీ పోతాయి. అప్పుడు ఏం చేయొచ్చు? కొత్త పాపాలు చేయొచ్చు. ఇవాళ కాశీకి వెళ్ళి గంగలో మునుగుతాడు, తర్వాత ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి చక్కగా మళ్ళీ కొత్త పాపాలు చేసుకుంటాడు. ఇవాళ యజ్ఞం చేస్తాడు, యజ్ఞం చేసి అవబృద్ధ స్నానం చేసి చాలా పవిత్రుని అయిపోయానని అనుకుంటాడు. అయిపోయి మళ్ళీ అంటించుకొస్తాడు పాపాలని. దానం చేస్తాడు, దానం చేసి అహంకరిస్తాడు. ఎప్పుడైతే దానం చేసి అహంకరించాడో ఇంకా దానం చేసిన పుణ్యం కంటే
100 రెట్లు ఎక్కువ పాపాన్ని మోసుకొచ్చుకుంటారు. అందుకని వీటన్నిటినీ కూడా నింద్యములుగా ఇక్కడ చూపించబడింది. ఎందుకు? ఏ దృష్టితో చేస్తున్నాడు అన్నది చాలా ముఖ్యం. కేవలం గంగలో మునిగితే ముక్తి వస్తుందా అంటే ఒక శ్లోకం చెప్తారు. మీనః స్నానపరః ఫణి పవనభు మేషోస్తి పర్ణాశనః నీరాసి ఖలు చాతకః ప్రతిదినం శైలేదిలే మూషికః భస్మధూళిత విగ్రహస్తు శునకః ధ్యానాధిరూఢో బకః ఏషేతాం ఫలమస్తి కిం నహి నహి జ్ఞానం పరం కారణం. గంగలో మునిగొస్తే పుణ్యం వచ్చేటట్లయితే గంగలో ఉన్న చేప కప్పలకు పుణ్యం వచ్చేయాలా లేదా? ఈ పాటికి గంగలోనే ఉంది అది ఎప్పటికీ. అది గంగలో స్నానం చేస్తూనే ఉంది, నిరంతర స్నానం. మన స్నానం ఎట్లా ఉంటుంది? ఆ చలికి వెళ్తాడు, వెళ్ళి గంగా నది దాకా వెళ్ళి ఏం చేస్తాడు, గట్టిగా ఒకరినొకరు దంపతులు ఇద్దరు చేయబట్టుకొని మునగకుండా లేచి కూర్చుంటాడు. మునిగితే ఎక్కడ ఊపిరి ఆగిపోతుందో అన్నంత భయంతో మునుగుతాడు. మునిగి గబుక్కును లేచేస్తాడు. తడిచాడో లేదో కూడా చూసుకోడు. గబుక్కున 3 మునకలు వేసేస్తే స్నానం అయిపోయింది అనుకుంటాడు. అట్లా గనక నువ్వనుకుంటే చేప పిల్లలు ఎట్లా ఉన్నాయి? అందులో చక్కగా ఆడుకుంటూ అందులోనే పుట్టి అందులోనే పెరిగి అందులోనే ఆడి సంసారం చేసి అందులోనే చచ్చిపోతున్నాయి. ఇంకా వాటికి ముక్తి రాదు. కాశీలో దేహం విడిస్తే ముక్తి అన్నారా? శివుడు ఏం చేస్తాడట? రామతారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడట కాశీలో దేహం విడిచిన వాళ్ళకి. కాశీలో నక్కలు కుక్కలు దేహం విడుస్తున్నాయా లేదా? ఉపదేశం చేస్తున్నారా వాటికి? వాటన్నిటికీ ముక్తి రావాలా వద్దా? మళ్ళీ వాళ్ళు అవి జన్మ ఎత్తుతాయి అసలు? ఇంకా కాశీలోనే పుట్టి కాశీలోనే పెరిగి కాశీలోనే సంసారం కూడా చేసి కాశీలోనే వృద్ధి పొంది కాశీలోనే చచ్చిపోతున్నాయి, గంగలోనే చేస్తున్నాయి ఇవన్నీ. అప్పటికి వాటికి ముక్తి రావాలి కదా? కాదు. నహి నహి జ్ఞానం పరం కారణం. ఎరుకలేని వాడికి ముక్తి లేదు. నువ్వెందులోనైనా మునగకపో. ఇప్పుడు గంగలో మునగాలా వద్దా అనే ప్రశ్న అడగవచ్చు. నువ్వు గంగలో మునుగుతావో ఊరుకుంటావో నీ ఇష్టం. కానీ ఎరుక గుర్తింపు లేని వాడు ఏ పని చేసినా సరే అది వృధా. సృష్టిలో పాపకర్మ అయినా సరే పుణ్యకర్మ అయినా సరే ఎరుక గుర్తింపు లేని వాడు చేసింది గుడ్డి కర్మ. దానికి ఫలితం లేదు. ఆ ఫలితం ఏమిటి? అజ్ఞానంతో చేసే కర్మకి ఫలితం ఏమిటి? అజ్ఞానమే ఫలితం. ఇంకేం ఫలితం? తను చేస్తున్నది దేంతో? ఆద్యంతము ఫలాసక్తి విషయ ప్రేరేపణ ఎందు సంఘం నుండి ఫలాసక్తి ఎందు కూడా ప్రేరేపణ ఉన్నందువల్ల తనకేం జరిగింది? అజ్ఞానమే కారణం కనుక అజ్ఞానమే మిగిలింది. అజ్ఞానికి అజ్ఞానమే వస్తుంది. ఇంకేం వస్తుంది? తన దేంతో మొదలు పెడతాడో దాంతోనే వస్తుంది. కనుక అట్లా గనక గంగలో మునిగితే పుణ్యం వచ్చేటట్లయితే చేపలకు రావాలి కదా. ఇంకా వాయుభక్షణ చేసి బతికే తపస్సు చేసే వాళ్ళు ఉంటారు లోకాన్ని, ఉంటారా? కేవలం నిన్నెవరో చెప్పారు, ఒక ఆయన ఎవరోనట ఆహారం తీసుకోడట, సూర్యరశ్మిని చూస్తాడట. గోవుకి వెనుక నూపురం ఉంటుంది, దానికి ఆ సూర్యరశ్మిని అబ్జార్బ్ చేసుకునే ఇముడ్చుకునే శక్తి ఉంటుందట. అట్లాగే మన దేహంలో కూడా ఈ భృకుటికి అందు ఒక త్రికోణం ఉందట. ఆ త్రికోణాన్ని సూర్యుడికి చూసి కాసేపు ధ్యానం చేసి ఆ సూర్యరశ్మిని తింటాడట. అతను తిని ఉంటాడట. అట్లా ఎన్నెన్నో విద్యలు ఉన్నాయి లోకంలో. అట్లా గనక అయితే ఫణి పవనభు, పాము ఏం చేస్తుంది? గాలి పీల్చుకొని బతికేస్తుంది. అప్పుడు దానికి కూడా ముక్తి వచ్చేయద్దు? ఇప్పుడు ఈ మనిషి పుట్టిన తర్వాత కూడా ఇటువంటి వేషాలు వేస్తే ఏమవుతాడు? మళ్ళీ పాము గాలిని పీల్చుకో, చేప పిల్లగా నీళ్ళ గంగలో మునుగు, అట్లాగే అవుతుంది. అవన్నీ చేసే కదా వచ్చావు, ఇంకా మళ్ళీ చేయటం ఎందుకు? చేసామా లేమా? అయిపోయింది. ఆ క్లాస్ చదివేసుకున్నాం మనం, అవి అక్కర్లేదు. మళ్ళీ ఆకులు అలములు కందమూలాలు తిని బతకాలని అనుకున్నాం అనుకోండి, మేషోస్తి పర్ణాశన. మేక ఏం చేస్తుందండి?
దానికి ఏమైనా వండి పెడుతున్నారా వెరైటీగా? వరన్నం గాని, జొన్నన్నం గాని, సజ్జన్నం గాని, సిరిధాన్యాల అన్నం గాని, రొట్టెలు గాని రకరకాలు ఎవరైనా చేసి పెడుతున్నారా? చక్కగా ఆకులు తిని సాత్వికంగా ఏమి కోరకుండా బతుకుతుందా? అట్లా గనక ఆకులు అలుములు తిని చేసే తపస్సు ద్వారా ముక్తి వచ్చేటట్లయితే మేకకొచ్చేయాలి. పాటి మేక జన్మకి ముక్తిని పొందొచ్చు. నీరాసి ఖలి చాతక, కాసుని మంచినీరు దాగి బతికేసేటట్లుగా తపస్సు చేయాలనుకున్నప్పటికీ కూడా చాతక పక్షి ఏం చేస్తుంది? వర్షపు నీరు కోసం ఎదురు చూసి ఆ నీరు తాగి తృప్తి చెందుతుంది. అట్లా నీరు త్రాగి చేసే తపస్సుల చేత ముక్తిని పొందేటట్లయితే చాతక పక్షికి మనకంటే ముందే ముక్తి వచ్చేస్తుందా? ప్రతిదినం శైలేబిలే మూషిక, గుహలలో బతికి ముక్తిని తెచ్చుకోవాలని అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఎలుకలు ఎక్కడుంటాయి? గుహల్లోనే ఉంటాయి. వాటికి ముక్తి రావాలి, ఈ వాటికి వచ్చేసే ఉండాలి. మనకంటే ముందే ఉన్నాయి ఒక అడుగు. మనం గుహలో ఉండాలంటే చాలా అభ్యాసం చేయాలి, మన వల్ల కాదు కూడా. అయినా కష్టపడి అటువంటి తపస్సునే చేశామని అనుకుందాం. అప్పటికి మనకంటే ముందు ఎవరున్నారు రేస్ లో? ఆ పందెంలో మనకంటే ముందు ఎలుకలు ఉన్నాయి. వాటికి వచ్చిన తర్వాత మనకు వస్తుంది, ఎందుకంటే అక్కడ బతకటానికి అవి బాగా పర్ఫెక్ట్లీ డిజైన్. మనం అయితే చాలా అభ్యాసం చేసి ఆ గుహలో బతకాలి, మనకి ఆక్సిజన్ అవి సరిపోవు. భస్మోద్ధూళిత విగ్రహ శునక. భస్మోద్ధూళితం అంటే శ్మశానాల్లో ఉన్న భస్మం అంతా రుద్దుకొని దాంతో బతకాలని అనుకుంటే, ఒకవేళ వస్త్రం అంతా విసర్జించి అట్లా బతికితేనే ముక్తి అని అనుకుంటే కనుక శునకం ఏం చేస్తుంది? బూడిలో పొరలాడి బాగా పూసుకొని వస్తుంది. అది కూడా రేస్ లో మనకంటే ముందే ఉంది. ధ్యానాధిరుడో బక్క. పక్కం ఏం చేస్తుందండి? కొంగ జపం చేస్తుంది. దేనికోసం చేస్తుంది? ఎంత దానికి నిలకడ ఏకాగ్రత చూపిస్తుందో చూడండి ఒక్కసారి. మనం ఇట్లా అంత నిలకడగా ఏకాగ్రంగా నిలబడగలమా? అది ఒంటికాల మీద కూడా తపస్సు చేస్తుంది. దేనికోసం చేస్తుంది? చేప కోసం. అట్లా మనం చస్తే చేయలేము. ఆ ఒంటికాల మీద తపస్సు చేయాలంటే మనకి ఎంత కష్టం. అట్లా చూసినా మనకంటే ముందు రేస్ లో ఎవరున్నారు? బకమే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ముక్తినిచ్చే సాధనాలు కావు అంటున్నారు. మరి ఎందుకున్నాయి? చేయకూడదా? చేయాలా చేయొద్దా అన్నది మీమాంస కాకూడదు సాధకుడికి ఎప్పుడూ కూడా. ఎందుకంటే సాధన అంటే ఇవన్నీ కూడా బయట సాధనకు చూపించబడిన ఒక వ్యవస్థలో అవన్నీ కూడా ఉపమానాలు. ఆ ఉపమానాల్లో ఉపమేయం అనే ఇక్కడ ఒక పదం చూపించారు. సర్వమతేన జ్ఞాన విహీన అన్నారు. అంటే సర్వమతేన జ్ఞానం ఉంటే గనుక అది ఉండి చేస్తే నువ్వేదైనా చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయాలా చేయొద్దా అన్న మీమాంసలో అయోమయ స్థితిలో కొట్టుకునే కంటే చేయటం వెనుక చూపించిన దృష్టి ఏమిటో అది పట్టుకుంటే అది చేయొచ్చు. ఇప్పుడు బాహ్య పూజ అధమాధమం అని చెప్పారు. మరి చేయాలా చేయొద్దా? హిందూ ధర్మం చూపించింది కదా, చేయాలా వద్దా? వ్రతాలు, దానాలు, యజ్ఞాలు, పూజలు ఇవన్నీ చేయాలి. హిందూ ధర్మంలోనే చూపించబడినాయి, ఇంకొక వేరే ధర్మం చూపించలేదు, మనమే చూపించాం, శాస్త్రాలే చూపించినాయి. చేయాలా వద్దా అంటే చేయాలి. ఎట్లా చేయాలి? దాని తాత్పర్యాన్ని ఎరిగి తాత్పర్య సంయుక్తుడవై చేయి. తాత్పర్యం తెలుసుకో, దేనికోసం చెప్పారో తెలుసుకో. ఎందుకు చెప్పారు? లోపల ఇప్పుడు ఇంత దాకా మనం మననం చేసిన ద్వైతపు దూరం, తన స్వరూపానికి ద్వైతపు దూరాన్ని తొలగించుకోవడానికి తనకు సమర్థత లేకపోతే అప్పుడు తనకు ఒక బాహ్యమైన దైవారాధనను చూపించి దాని ద్వారా ఆ ద్వైతపు దూరాన్ని తొలగించుకోమని చూపించింది శాస్త్రం. ఇప్పుడు చిత్తం ఎటెటో తిరిగిపోతుంది. ధ్యానం చేద్దామని కూర్చున్నాడు అనుకోండి, మనసు ఏం చేస్తుంది? మీకు ఒక రహస్యం తెలుసా? మనం బయట తిరిగాడుతున్నంతసేపు మనం ఏవేవో పనులు చేసుకుంటుంటాం రోజు. ఆ చేసుకుంటున్నంతసేపు మనసు ఏం చేస్తుందంటారు? ఆ పనుల మీద ఏకాగ్రంగా ఉంటుందా, లేదా దాని ఆలోచనలు అది చేసుకుంటూ ఉంటుందా?
కేవలం తను చేస్తున్న పని మీద పొలంలో పని చేస్తున్నాడు అని అనుకున్నా, కేవలం ఆ పొలంలో చేసే పని చేస్తుంటాడా, లేదా తన సంసారంలో ఉన్న వేరే బాధలు కష్టాలను ఆలోచిస్తుంటాడా? అది చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు, రెండు చేస్తుంటాడు. తనకున్న సమస్యలను చింతన చేస్తుంటాడు, తనకున్న కోరికలను ఆలోచన చేస్తుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడా? అయితే మనస్సు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా తన పని చేస్తూనే ఉంటుంది ఒక పక్క. ఇప్పుడు ధ్యానం చేద్దామని ఈ చింతన చేసే మనిషి కూర్చుంటాడు, వాడికి ఆ బయట పని కూడా ఉండదు. అప్పుడు కేవలం ధ్యానం ఒకటే ఉంది, పని వేరే పని లేదు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? కేవలం విషయ చింతన చేసుకుంటూ కూర్చుంటుంది. చక్కగా దానికి రిలాక్సేషన్ దొరికింది బయట పని నుండి. బయట పని ఏం లేదు కనుక ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ విషయ చింతనే చక్కగా చేసుకుంటుంది. అది ఎప్పుడైతే జ్ఞానం లేకుండా ధ్యానం చేయాలని అనుకున్నాడో, జ్ఞానం అంటే స్వరూపం యందు ఎరుక లేకుండా ధ్యానానికి కూర్చున్నాడు, వీడికి ఎరుక దేని అందుంది? వీడి తెలివిలో ఏం తెలుస్తున్నాయి? విషయాలే తెలుస్తున్నాయి. విషయాలే తెలుసు కనుక ఆ మనస్సును కూర్చోబెట్టినప్పుడు అదేం చేస్తుంది? విషయ ధ్యానం చేస్తుంది. ఇంకా అదేమవుతుందంటే బయటగా పనిచేస్తున్నప్పుడు చేస్తున్న ఆ విషయ ధ్యాన చింతన కాస్త ఉంటే, ధ్యానంలో కూర్చొని జ్ఞానం లేకుండా ధ్యానం చేస్తే 100 రెట్లు ఎక్కువయ్యి ఆ విషయ చింతనయే డామినేట్ చేసి వీడిని అధోగతి పాలు చేస్తుంది. ఇంకా వాడు చేసిన అరగంట ధ్యానము వాడు పతనానికి నాంది. ఇప్పుడు మరి ధ్యానం చేయొద్దా అంటే చేయాలి, పూజ చేయొద్దా అంటే చేయాలి. ముందు తను ఎరుక గుర్తింపుతో ఏం చేస్తున్నాడో తెలుసుకొని తనను తాను గుర్తించి నిలిపే సమర్థతను అక్కడ ప్రయోగం చేస్తున్నానైనా తెలుసుకొని దానికోసం చేస్తున్నాను, నిలకడ కోసం పూజ చేస్తున్నాను. 10 నిమిషాలైనా సరే ఎక్కడో తన లోపల ఉన్న దైవ స్వరూపాన్ని చూసుకోలేను కనుక దానికి ఒక ఆకారాన్ని ఇచ్చి అక్కడ మూర్తిని పెట్టుకొని దాంట్లో నేను దైవత్వాన్ని చూడడానికి నన్ను నేను నిలుపుతున్నానని కించిత్ జ్ఞానం లేకుండా గనక వాడు పూజ చేస్తే అప్పుడు అదేమవుతుంది? విషయ ధ్యానం అవుతుంది, విషయ పూజ అవుతుంది, విషయాత్మక పూజ అవుతుంది. కనుక పూజ చేసినా, దానం చేసినా, యజ్ఞం చేసినా, తపమే చేసినా సరే ఏం చేయాలి? ముందు కావాల్సిందేమి? తనకు సర్వమతి. అంటే సర్వం అంటే ఏమిటి? సర్వం అంటే మన సాధారణ అర్థం ఏమిటి? మనకు తెలిసిన అర్థం సర్వం అంటే చుట్టూ కనిపించేది సర్వం, అంతే కదా? సర్వం అంటే ఇదంతా సర్వం. ఇదంతా అన్నప్పుడు ఇవన్నీ ఎక్కడ ఏ గ్రహింపులోకి ఇమిడిపోతున్నాయి? ఒక్క చోటికి ఇమిడిపోతున్నాయి. అవి ఇప్పుడు అక్కడ ఎన్ని కృష్ణ విగ్రహాలు ఉన్నాయో ఎదురుగా, అవన్నీ ఒక్క కంటి చూపులోకి ఇమిడిపోతున్నాయి, అంతేనా? ఈ సర్వం అనబడేవి ఏవైతే శబ్ద స్పర్శ రూప గుణములతో ఉన్నాయో అవన్నీ కూడా నా మనస్సు అనే గ్రహింపులోకి ఇమిడిపోతున్నాయి. కన్ను ద్వారా చూసినవి, చెవి ద్వారా విన్నవి, ముక్కు ద్వారా ఆఘ్రాణం చేసినవి, నాలుక ద్వారా రుచి చూసినవి, స్పర్శ ద్వారా తెలుసుకున్నవి అన్ని కూడా ఇవి సర్వమైతే ఇవన్నీ కూడా నా మనస్సు అనే గ్రహింపులోకి ఇమిడిపోతున్నాయి, ఒక్క స్థానానికే ఇమిడిపోతున్నాయి. అవి ఆ ఏ స్థానానికి అవి ఇముడుతున్నాయో అది సర్వస్థానం. ఇవన్నీ అనేకములు. అంటే అనేకములు అంటే పొందలేనివి. ఏతీతి ఏకః నా ఏతీతి అనేకః. అంటే ఇవన్నీ పొందలేనివి ఒక్క పొందిక స్థానానికి ఇముడుతున్నాయి. ఎక్కడ ఇవన్నీ పొందబడుతున్నాయో అది సర్వస్థానం. సర్వం అంటే బాహ్యంగా చూపించి ఇన్ని నామములు, ఇన్ని రూపములు, ఇన్ని క్రియాగుణ విశేషములతో ఉన్న జగత్తు సర్వం కాదు. వీటన్నిటినీ ఎక్కడ గ్రహించి నువ్వు ఇముడ్చుకోగలుగుతున్నావో నీ లోపల ఎక్కడున్నాయో అవన్నీ అది సర్వస్థానం. ఎక్కడికి ఇముడతాయి? ఏదైనా తన దర్శన రూపంలోకి ఇమిడిపోతాయి. అన్ని కూడా నామరూప క్రియాగుణ విశేషములతో కనిపిస్తున్నవన్నీ కూడా తన లోపలికి ఇమిడిపోతున్నాయి. ఆ ఇమిడిపోయే స్థానం ఏదో సర్వస్థానం. ఇది సర్వమునందు ఎరుక. ఈ సర్వమునందు ఎరుక ఏదో సర్వమతి. అది
ఈ సర్వమతి అంటే ఇప్పుడు ఒక పూజ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఏం చూపించారు, గంగా సాగర గమనం అన్నారు. గంగలో మునిగితే పుణ్యము అని అనుకున్నాడు. ఇప్పుడు గంగలో పవిత్రత ఎట్లా? గంగ అనేది ఒక నది, నామరూపంగా ఒక నది. ఆ నదిలో మునిగితే పవిత్రత నాకు వస్తుంది అని అనుకున్నప్పుడు ఒక పురాణ గాథ చెప్పబడింది. ఎందుకు? విష్ణుపాదోద్భవి గంగ కనుక ఆ విష్ణుపాదముల నుండి వచ్చిన ఆ గంగలో మునిగితే నీకు పుణ్యం వస్తుంది అని భౌతికంగా ఒక ఉపమానం చూపించి ఒక నియమాన్ని చూపించారు అని అనుకున్నా. మునిగి వచ్చిన తర్వాత నేను ఎట్లా పవిత్రమయ్యాను? ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎట్లా పవిత్రం అవుతాను నేను? కేవలము ఒక సామాన్యుడు పవిత్రుణ్ణి అవుతున్నాను అనుకున్నంత మాత్రం చేతనే పవిత్రుడు అవుతాడు. నా పాపాలన్నీ పోతాయి అని అనుకున్నప్పుడు. ఎందుకు? అక్కడ అది కేవలం మూఢవ నమ్మకమే అయినా సరే వాడి విశ్వాసం ఏమిటి? ఇది నా పాపాలను తొలగిస్తుంది అనుకున్నప్పుడు తన గుర్తింపు ఎక్కడుందంటే తాను పాపం చేస్తున్న వాడిగా తనను తాను గుర్తిస్తున్నాడు. కనీసం ఆ పాపాలని తొలగించుకోవాలనే ఒక బుద్ధిని అక్కడ చూపించాడు. దానివల్ల తాను పొందొచ్చు. ఎంత పొందుతాడు? ఎంత అస్పష్టమైన విశ్వాసం ఉందో అంత అస్పష్టంగానే పొందుతాడు పుణ్యాన్ని. అదే ఎరుకతో స్నానం చేయటం ఎట్లా ఉంటుంది? ఎరుకతో గంగా స్నానం చేయాలా అంటే తన దేహంలో ప్రతి ఇంద్రియము కూడా తనకి గంగ. ఎందుకంటే విష్ణు పాదోద్భవం నుండి వచ్చిన ఆ గంగ ఎట్లాగైతే ఈ భూమిని పునీతం చేసిందంటారో అట్లాగే మనకు ఉనికి తేజస్సు నుండి వస్తున్న ఆ చైతన్యం ఏదుందో ఆ చైతన్యము మన ఇంద్రియ సమూహమైన ఈ దేహం అంతా వ్యాపించింది. అక్కడ ఈ గంగలో మునక వేసినట్లుగా ఒక్క ఇంద్రియ ప్రవర్తనలో నువ్వు మునక వేస్తే అది నిన్ను పునీతుణ్ణి చేస్తుంది. ఎందుకంటే అక్కడ నీ చైతన్యం గుర్తింపబడుతుంది. ఒక్కొక్క ఇంద్రియము తనకు గంగ, ఒక్కొక్క ఇంద్రియ ప్రవర్తన గంగలో స్నానం. ఇది గుర్తించటం తనకి. లోకంలో తీర్థక్షేత్రాలు ఉంటాయి. తీర్థం అంటే తరింపజేసేది తీర్థం. ప్లవనకరణయోహు ధాతు అంటే ఆ తీర్థమునందు ప్రవర్తించి దాని యందు తరింపజేసేది అది తీర్థం. ఆ తీర్థక్షేత్రానికి బయట ఎక్కడో ఉన్న ఊహించుకున్న తీర్థక్షేత్రానికి వెళ్ళి ఎక్కడో ఉన్న గంగలో స్నానం చేసి పవిత్రుని అవుతాననుకున్నవాడు ఏదో ఊహించుకునే పుణ్యాన్ని పొందాలి కానీ వాడికి గుర్తింపులో తెలిసేటట్లుగా తన అవగాహనలో తెలిసేటట్లుగా ఆ పుణ్యం రాలేదు, పవిత్రుడు కాలేదు. కానీ దేహాన్ని మించిన పుణ్యక్షేత్రం ఇంకొకటి లేదు తనకి. దేహో దేవాలయ ప్రోక్త. ఆ దేహంలో ఈ ఇంద్రియ సమూహమే తనకు తీర్థక్షేత్రము గంగ. అందులో ఉన్న సనాతన జీవుడే దేవుడు. ఆ దేవుడు ఎట్లా ఉన్నాడు? సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అనే ఒక సచ్చిదానందముల ఆధారంగా ఆ ఆధారముని ప్రవర్తన రూపంలో తీసుకొని శక్తి జ్ఞాన తేజో వీర్య బల ఐశ్వర్యములనే షడ్గుణ సంపత్తితో అలరారుతున్న దైవం లోపలుంది మనకి. అది భగవాన్ లక్షణం. ఇప్పుడు అది ఎక్కడ ప్రవర్తిస్తుంది? ఇంత స్పష్టంగా శాస్త్రం చూపించేది మీ అందరికీ మీ చైతన్యంలో తెలుస్తుందా? నేను కదిలిస్తే చైతన్యాన్ని తీసుకొని కదిలిస్తున్నానా లేదా కరెంట్ సప్లై చేసుకుంటున్నానా? చైతన్యమే. ఆ చైతన్యం చేతిలో ప్రవర్తిస్తుంటే అది తీర్థక్షేత్రం కావాలి. తీర్థం అంటే ఆ ప్రవర్తన తనను పునీతుణ్ణి చేయాలి, పవిత్రుణ్ణి చేయాలి. ఎట్లా చేస్తుంది? చెయ్యి పట్టుకుంది అన్నప్పుడు చేతి యొక్క పట్టుని దర్శనం చేస్తే ఆ దర్శనంలో సచ్చిదానంద లక్ష్యం దర్శనం చేస్తాడు కనుక వాడు పవిత్రుడైపోతాడు. లేదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఈ చేత్తో అనుకున్న వాడు ఏం చేస్తాడు?
బయట గంగలో మునిగినా, బయట పుణ్యక్షేత్రాలకు తిరిగినా ఎట్లా అస్పష్టమైన తనకు పుణ్యం వచ్చిందో అట్లాంటి అస్పష్టమైన పుణ్యమే వస్తుంది. అందుకే ఈ దేహం కంటే పుణ్యక్షేత్రం ఇంకొకటి లేదు. ఎక్కడో వెతికితే, ఎక్కడికో వెతికితే మనశ్శాంతి వస్తుంది అని అనుకున్నాం. రామేశ్వరానికి వెళ్ళినా శనేశ్వరం తప్పదంటారు. ఎందుకు తప్పదు శనేశ్వరం? శని తనతో ఉన్నాడు కనుక. తన ఇంట్లో ఉన్నా శని తనతో ఉంటాడు. రామేశ్వరానికి వెళ్ళినా శని తనతోనే ఉంటాడు. శని అంటే మందగమనం అని అర్థం. మందగమనం అంటే తామసికమైన గుణాభ్యాసం ఎక్కడ ఉంటుందో అది మందగమనం. అంటే అజ్ఞానము, అనాలోచితము, అలసత్వము, షఠో నైష్కృతికో అలసహ విషాది దీర్ఘసూత్రి. అంటే ఈ రకాలైన పనులు చేసే వాళ్ళందరికీ ఆ తామసికమైన అలసత్వం ఉంటే అది శని. ఆ శని ఎక్కడ ఉంటుంది? తన ప్రవర్తనలో ఉంది కానీ ఇంకెక్కడా లేదు. అదే శనిని పట్టుకొని, అదే తామసిక గుణాభ్యాసాన్ని పట్టుకొని రామేశ్వరానికి వెళ్ళినా, కేదారనాథ్కి వెళ్ళినా, బద్రీనారాయణానికి వెళ్ళినా, ఇంకా కాశీకి వెళ్ళినా ఏముంటుంది? తనతో ఇదే వస్తుంది. అందుకే రామేశ్వరానికి వెళ్ళిన శనేశ్వరం ఎట్లా తప్పదు. రామేశ్వరానికి వెళ్ళినా, గంగలో మునిగినా, కాశీలో గంగలో మునిగినా, రామేశ్వరంలో సముద్రంలో మునిగినా మునిగేదెవరు? శనీశ్వరుడు. తనే శని రూపం అయి ఉన్నాడు. ఏమొస్తుంది అప్పుడు? ఇంకాస్త మందగమనం ఎక్కువ అవుతుంది వాడికి, అనాలోచిత కర్మ ఎక్కువ అవుతుంది. అంటే చెప్పారు, చేశాను, అయిపోయింది. ఇది తీర్థయాత్రలకు వెళ్ళి చేయవలసింది సూచన చేసిన ఒక శాస్త్రం సూచన చేసిన ధర్మం కాదు. శాస్త్రంలో తీర్థయాత్రలు ఎందుకు చెప్పారంటే, వానప్రస్థుడైన వాడు సంసారాన్ని విడిచిపెట్టి చక్కగా ఇల్లు వదిలేసి తన వ్యవహారాలన్నీ అప్పగించేసి తను చేసిన పాపం ఏమిటి, తప్పుడు గుర్తింపులతో నాకు ఇది అది, నా ఆస్తిపాస్తులు వంశంతో అవన్నీ అంటగట్టుకున్నవన్నీ విడిచిపెట్టి వానప్రస్థుడై ఏం చేయాలి? తీర్థక్షేత్రాలకు వెళ్ళి ఉండేవాళ్ళు పూర్వం. ఇప్పుడు తీర్థక్షేత్రాలన్నీ విహారయాత్రలో కాదు. ముందు ఎట్లా ఉండేది? కాశీకి వెళ్ళి బద్రీనారాయణానికి వెళ్ళొస్తే వాడు ఇంటికి తిరిగి వస్తాడో రాడో అని ఉండేది. ఇంటికి తిరిగి వస్తే చాలా పెద్ద ఘనకార్యం చేసినట్లు వాడికి అందరూ కూడా స్వాగతం పలికి వాడి కాళ్ళకు దండాలు పెట్టి ఏదో సాధించి వచ్చావని చాలా చాలా తతంగం చేసి హడావుడి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతివాడు కాశీకి వెళ్తాడు, రోజు ఒకసారి వెళ్ళిరమ్మంటే ఫ్లైట్ లో ఎక్కి వెళ్ళేసి వస్తాడు. బద్రీనారాయణకి వెళ్ళిరమ్మంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళొస్తాడు. ఏ తీర్థయాత్రకైనా అట్లా చిటికలో వెళ్ళి అట్లా వచ్చేయచ్చు. వెళ్ళి ఏం చేయాలి? నేను తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళానని అంటే కౌంట్ వేసి చెప్పుకోవచ్చు, లేదా కౌంట్లెస్ టైమ్స్. ఇంకా చెప్పలేను అసలు. నేను ప్రతి సంవత్సరం అండి, ఇంకా చెప్పేది ఏంటి, 10 సార్లు 12 సార్లు కాదు, ఎన్నిసార్లు ఇంకా అసలు లెక్కలేదు. ఇన్నిసార్లు వెళ్ళినా దర్శనం కాలేదన్న ఒక సత్యాన్ని గుర్తించకుండా, వాడి అజ్ఞానాన్ని వాడే చెప్తున్నాడని కూడా గుర్తించకుండా నేను వెళ్ళొచ్చాను. ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామిని చూసావంటే ఏమంటాడు? దర్శనం చేసుకున్నవాడు మళ్ళీ ఎందుకండి వెళ్ళటం? ఒక్కొక్కసారి దర్శనం అయితే మళ్ళీ ఎందుకు వెళ్ళటం? ఇంకా దర్శనం ఎక్కడ అవుతుంది? తిరుపతిలో అవుతుందా, ఆ గర్భగుడిలో అవుతుందా, తన లోపల అవుతుందా? తన లోపల దర్శనం అయినప్పుడు మళ్ళీ వెళ్ళనక్కర్లేకుండా తన లోపల ఉంది కదా, అది ఆ ఇమేజ్ ని, ఆ ప్రతిబింబాన్ని తన లోపలికి తీసేసుకొని అక్కడ ప్రింట్ తీసుకొని వచ్చేసాడు. మళ్ళీ కావాల్సినప్పుడు చూసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఎందుకు వెళ్ళటం? ప్రతి సంవత్సరం ఎందుకు వెళ్ళటం? ఆ క్యాప్చర్ కూడా సరిగా చేసుకొని రాలేదన్నమాట. ఆ ప్రతిబింబాన్ని తీసుకొని కూడా రాలేదు సార్. ఒకసారి వెళ్ళి అట్లా చూసి దిక్కులు చూసి వచ్చేస్తున్నారు. ఇది తీర్థయాత్రలు కాదు. అందుకే వాసిష్ఠ రామాయణంలో రామచంద్రుడు మనకి ఇదివరకే చెప్పేశాడు, తీర్థయాత్రలు అన్నీ తిరిగి వచ్చినా కూడా నాకు ఏమీ కనిపించలేదు, నా జిజ్ఞాసను తృప్తి పరిచే విధంగా నేను అక్కడ ఏమీ చూడలేకపోయాను అని చింతలో పడ్డాడు.
ఎందుకు? అప్పటికి అందరూ చెప్పింది ఏమిటంటే తీర్థయాత్రలు చేస్తే ఏదో పొందుతారని అనుకుంటే, సరే అందరూ పెద్దలు చెప్పారు కదా అని అనుకుని చేసి వచ్చారు పాపం చిన్న వయసులోనే. చేసొచ్చినా తృప్తి కలగలేదు. అయితే కలగలేదు అని రామచంద్రుల వారి అక్కడ రామచంద్రుల వారి అనుభవాన్ని చెప్తే మనకు అనుభవం రాదు కనుక మనం ఏం చేస్తే మనం కూడా మళ్ళీ వెళ్ళొస్తాం. పోనీ రామచంద్రుల వారికి వచ్చిన నిశ్చయమైనా మనకు వస్తుందా? రాదు. ఆయన చెప్తే వినలేదు, సరే మళ్ళీ నేను కూడా వెళ్ళొస్తానని వెళ్ళాడు. వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన నిశ్చయం మనకు అప్పుడు ఆయనకు నిశ్చయం వచ్చేసింది కనుక మళ్ళీ బోధ కోసం వెతుక్కున్నాడు. మనం అది చెయ్యము, మళ్ళీ ప్రతి సంవత్సరం వెళుతూనే ఉంటాడు. వీడికి నిశ్చయం ఇంకా రానే రాదు. అందుకే ఇట్లాగూ జ్ఞాన విహీనుడై ఏది చేసినా సరే గంగలో దూకుతాడో, వ్రత పరిపాలనమే చేస్తాడో, దానమే చేస్తాడు. యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేయకూడదు అని చెప్పేవి కాదు, చేయాలి అని చెప్పేవి కాదు. ఎటువంటివి అవి స్థాయి ఒక ఉపమానాత్మకంగా చూపించబడినవే కానీ పరమావధి కాదు అని తెలుసుకోవాలి. ఎందుకు? వాటి వెనుక చెప్పబడిన నిజమైన అర్థంతో చేస్తే, ఇప్పుడు మనం భగవద్గీతలో శ్రవణం చేస్తున్నాం. యజ్ఞము, దానము, తపస్సు మూడు కూడా ఆహారం కావాలి. స్మృతి దాకా అందితే అది యజ్ఞం అవుతుంది. బాహ్యంగా చేయబడే కర్మకాండలో చూపించబడిన యజ్ఞము అది స్మృతి దాకా తనకు అందుతోందా? తతంగం అవుతుంది కానీ అందటం లేదు. అయితే అది ఊరికేనే చూపించబడలేదు. అక్కడ చూపించబడిన అనుష్ఠాన నియమం ఏదో ఉందో అది తన స్మృతి దాకా తీసుకోగలిగింది. ఆ అనుష్ఠాన నియమంను గుర్తించి చేస్తే అది యజ్ఞం అవుతుంది. దానం చేయటంలో కూడా తనది కాని వాటిని విషయాత్మకంగా తను కాని వాటిని తాను ఆపాదన చేసుకున్నాడు కనుక ధన రూపంలో తాను దానం చేయరు. అయినప్పటికీ అది తనది కాదు, తను చేసిన దానం నిజము కాదు. తనది అనుకున్నది ఏది ఉందో అది నిజమైంది వదిలేస్తే అది దానం అవుతుంది. బయట ధనం ఉందనుకోండి, దానం చేస్తాడు. ఆ ధనం తనకు ఎక్కడి నుండి వచ్చింది? సంపాదిస్తే వచ్చింది అనుకున్నాను. సంపాదించటంలో ధనము ఇవాళ ఒకరి దగ్గర ఉంది, అదే ధనము మళ్ళీ ఇంకో రోజు ఇంకోరి దగ్గర పెడుతుంది. ఎవరి ఇనుప పెట్టెలో ఉంటే వాళ్ళ ధనం అయ్యింది. కానీ ధనానికి నిమిత్తం ఉన్న రూపంలో 100 రూపాయల నోటు ఉందనుకోండి, ఎవరి చేతిలో ఉన్న రోజు అది వాడిది. దాని మీద వాడి పేరు రాసేస్తారా? రాయరు. తన జేబులో ఉన్నంతసేపు నాది అనుకుంటాడు. దానం ఇచ్చేస్తే నాది అనుకున్న దాన్ని దానం ఇచ్చాడు, కానీ అది ఎప్పుడూ తనది కాదు. తాను దాన్ని పొందినవాడు కాదు. ఎప్పుడు ధనాన్ని తాను పొందినవాడు కాదు. అయినా లౌకికంగా అది పొందాననుకొని ఏ అహంకారం, గర్వం ఉందో దాన్ని తొలగించుకోవడానికి నాది కాని దాన్ని నాదనుకున్న ఆ ఆసక్తిని సంఘాన్ని విడిచిపెట్టడానికి దానం చేయాలి. చేసి ఏం చేయాలి? నాదనుకున్న ఆ సంఘం ఏదైతే ఉందో, విషయ సంఘం ఏదుందో దాన్ని విడిచిపెట్టానని తెలుసుకోవాలి. ధనాన్ని కాదు. ధనం తనది ఎప్పుడూ కాదు. ఇవ్వక ముందు తనది కాదు, ఇచ్చిన తర్వాత కూడా తనది కాదు. అది ఎప్పుడు ధనము ఎవరిది కాదు. భూమి నాదనిన భూమి తక్కువ నవ్వునట్టు. చిన్న భూమి ముక్క తీసుకొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే అదేమంటుంది? 1 సెంటు భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని నేను ఓనర్ అంటాడు. ఇటువంటి వాటిని చూస్తే సృష్టి మనం చూసి పక్క నవ్వుతుందట. వీడెన్నాళ్ళు ఉంటాడు ఈ సృష్టిలో? ఎన్నాళ్ళు ఉంటాడండి? చాలా బతికితే 100 సంవత్సరాలు ఉంటాడు. నీ 100 సంవత్సరాల ఆయుష్కాలం కూడా సృష్టి కాలంతో పోలిస్తే అనుభాగం కూడా కాదు. అంత లోపలే వాడు అసలు 100 సంవత్సరాలు బతకడు. అంత లోపలే దీనికి నేను ఓనర్ని అనుకుని ఓన్ చేస్తానని అనుకుంటాను. యజమాని నేను అనుకుంటాను. ఇంతకంటే అజ్ఞానం ఏమైనా ఉందా? పోనీ అనుకున్నవాడు దానం చేశాను, నాది నేను దానం చేశానని ఇంకా గర్విస్తాడు, అహంకరిస్తాడు. ఇదేమన్నా తెలివున్న పన? నీది కాని దాన్ని నువ్వు దానం చేసి నాదంటూ నేనేదో చేశానని అనుకోవడం ఇంకా అజ్ఞానం.
కనుక యజ్ఞమన్నా, దానమన్నా, తపస్సన్నా, పూజ అన్నా, వ్రతం అన్నా లౌకికంగా మనం ఊహించుకునేవేవి కాదు. అవి వాటికి సరిపడవు. బాహ్యంగా చూపించబడిన వాటిని వక్రం చేసుకున్న స్వరూపాలు అవన్నీ. అవన్నీ ఏమిటివి? ప్రతిబింబ రూపాలు, ప్రతిబింబాలు అవన్నీ. ఆ ప్రతిబింబానికి నిజ స్వరూపం ఏదో దాన్ని తెలుసుకొని దాన్ని తాత్పర్య సహితంగా ఆచరిస్తే అది పూజ, యజ్ఞం, దానం, తపం. బయటగా చూపించబడింది కదా అని తపస్సు చేయాలన్నారే, గుహలకు వెళ్ళి తపస్సు చేయడం కాదు తపస్సు అంటే. తపస్సు అంటే ఎట్లాగో బ్రహ్మ సత్యం జగన్మిథ్యేతి అపరోక్ష జ్ఞానాగ్నిన బ్రహ్మాది ఐశ్వర్య ఆశా సిద్ధ సంకల్ప బీజ సంతాప రూపం తపస్సు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యేతి అపరోక్ష జ్ఞానాగ్నిన. అపరోక్ష జ్ఞానం ఏది ఉండాలి తనకి? ఈ బ్రహ్మ తన లోపల ఉన్న ఎదుగుతున్న స్వరూపం ఏదుందో, ప్రతి క్షణము అహం 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 అన్న స్ఫురణతో ఎదుగుతున్న స్వరూపం ఏదుందో, ఆ బ్రహ్మస్వరూపంలో ఉన్న దాన్ని అపరోక్ష జ్ఞానంగా, పరోక్షంగా విన్న జ్ఞానంగా కాకుండా తనలో దర్శనం చేసిన జ్ఞానం చేత ఎప్పుడైతే బ్రహ్మాది ఐశ్వర్య ఆశా సిద్ధ సంకల్ప బీజం అంటే బీజంతో సహా తను బయటికి వెళ్ళడాన్ని, తన బయట పరావర్తన స్వరూపాన్ని మార్చేస్తాడో అది తపస్సు. అంటే విచ్చలవిడిగా విసిరివేసుకోవటం తన స్వరూపాన్ని. లోకంలో మనుషులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితాన్ని బాగా గడుపుతున్నాను అని అనుకుంటున్న వాళ్ళు చేస్తున్న పని ఏమిటి? స్వరూపాన్ని విచ్చలవిడిగా విసిరేసుకోవటం. వ్యాపించటం అనర్థాన్ని, విసిరేసుకోవటం అనర్థాన్ని. వ్యాపించడానికి విసిరేసుకోవటానికి తేడా ఎట్లా ఉంటుంది? వ్యాపించడం అంటే ఎట్లా ఉంటుందంటే సూర్యరశ్మి భూమి అంతా వ్యాపించి ఉంది, అది వ్యాపించడం. విసిరేసుకోవటం అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు సూర్యరశ్మి వ్యాపించి ఉందని ఎట్లా అన్నాము? సూర్యరశ్మి ఎంతగా భూమిని చేరినప్పటికీ ఆశయాన్ని తెంపుకోలేదు, అది ఆశయం నుండి తెగిపోలేదు. అది సూర్యుని అంటుకున్న వెలుగుగానే ఉంది భూమి మీద. అది వ్యాపించడం అంటే తనను పొంది వ్యాపించటం, విస్తరించటం. అదే విసిరి వేసుకోవటం అంటే మన చేతిలో ఉన్న బంతిని విసిరేస్తే ఇంకా మన చేతిలో అది లేదు, ఉంటుందా? లేదు. అది విసిరి వేసుకోవటం. మనం వ్యాపిస్తున్నామా, విసిరేసుకుంటున్నామా స్వరూపాన్ని? ప్రవర్తనలో స్వరూపాన్ని వ్యాపింపజేసుకొని విస్తరింపజేస్తున్నామా, విసిరేసుకుంటున్నామా? విసిరేసుకుంటున్నాం. ఎందుకు? అది మనకి ఎట్లా నిరూపణం అవుతుంది? ఒక విషయం నందు తన స్వరూపాన్ని విసిరేసిన వాడు మళ్ళీ అది నాకు వచ్చిందా లేదా అని కూడా చూసుకోకుండా విషయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అక్కడి నుండి. ఒక విషయానందమునందు ఆరోపణ చేసి దాన్ని తీసుకుందాం అనుకున్నవాడు దాన్ని నా దాకా పొందానా లేదా అని కూడా చూసుకునే తీరిక కూడా లేకుండా వెళ్ళిపోతాడు, బంతిని విసిరేసి వెళ్ళిపోయినట్టు. పిల్లలు ఏం చేస్తారు? బంతి ఆట ఆడుకుని బంతిని విసిరి ఏ మూలకు వారేసి వెళ్ళిపోతారు. ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ వచ్చి సర్దుకోవాలి. అవన్నీ వీడు ఏ మూలకు వారేసాడు ఆ బంతిని, అమ్మ వచ్చి సర్దుకోవాలి. అట్లాగే మనం మన స్వరూపాన్ని సృష్టిలో ఏ మూలక ఏ ప్రవర్తనను పారేసుకున్నామో ఆ పారేసిన వాటిని అన్ని సృష్టి కూర్చి మనకు మళ్ళీ ఇచ్చేస్తాం. నువ్వు పారేసుకొని వెళ్ళిపోతే, విసిరేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఏం చేస్తుంది? అమ్మలాగా దగ్గరికి తీసుకొని నీ స్వరూపాన్ని నీకు ఇస్తుంది మళ్ళీ. లేకపోతే మళ్ళీ రేపు వచ్చి ఇంకో బంతి కొనిమ్మంటాడు. ఆ బంతికి లేకపోతే ఏం చేస్తాడు? మళ్ళీ విసిరేసుకోవడానికి ఇంకో బంతి కావాలి వీడికి. అట్లాగే ఇంకో దేహం కావాలంటాడు వీడు. ఈ దేహంలో విసిరేసుకున్న సరిపోలా, ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ దేహాన్ని విడిచి వీడు ఇంకో దేహంలోకి వెళ్ళి మళ్ళీ విసిరేస్తానని అంటాడు. కుక్క జన్మలో కుక్కగా విసిరేస్తాడు, పంది జన్మలో పందిగా విసిరేస్తాడు, మనిషి జన్మలో కూడా మనిషిగానే విసిరేస్తాడు. ఎన్ని జన్మల్లో ఎంత విచ్చలవిడి ప్రవర్తన చేసినా సరే మనిషి జన్మనెత్తేటప్పటికీ ఆ విచ్చలవిడి ప్రవర్తనకి జీవుడు అర్హుడు కాదు. అది ముందు గుర్తించాలి. ఎన్ని జన్మలెత్తి ఎన్ని విషయవాసనలు పోగు చేసుకున్నావో అవన్నీ ఒక ఎత్తు. కానీ మనిషి జన్మనెత్తిన వాడు మాత్రం ఏం చేస్తాడు? వీటన్నిటినీ కూడా, ఆ విషయవాసనలన్నిటినీ కూడా తన ఎరుక అన్న చిన్న గుర్తింపు చేత పటాపంచలు చేయగలడు. జ్ఞానాగ్ని
దగ్ధ కర్మాణ. ఆ జ్ఞానం, అందుకు మనుష్య జన్మలో జాగరూకత అవసరం. ఈ 84 లక్షల జీవరాశుల గర్భాలలో ఎక్కడా కూడా తనకి తత్వజ్ఞానాన్ని పొందే సామర్థ్యం లేదు. కేవలం మనిషి జన్మలో మాత్రమే ఆ సామర్థ్యం పొంది ఉన్నాడు, స్పష్టంగా పొంది ఉన్నాడు. ఇప్పుడు కేవలం గుర్తింపును నిలకడలో నిలిపినంత మాత్రం చేతనే తన సొంతం అవుతుంది. అందుకే ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేశాడో, ఏం చేశాడో, నేనేం చేశాను అని తలుచుకుని వాటినే స్మరించకుండా ఇప్పుడు ఏం చేయాలి? నీ తేజస్సుని పరిచయం చేసింది నీకు శాస్త్రం. ఆ తేజస్సుని ప్రయోగం చేయి. ఇది జ్ఞానం, సర్వమతేన జ్ఞానం. అంటే అన్నిటికీ ఆధారభూతమైన స్థానం నేనై ఉన్నాను అని చెబుతుంటే ఒక్కసారి ఒక్క ప్రవర్తనలో, ఒక్క నిలకడలో దాన్ని దర్శనం చేస్తే అది అర్థమవుతుంది. వాడు సర్వస్థానం అంటే ఏదో అర్థమవుతుంది. సర్వం అంటే చుట్టూ ఉన్నవన్నీ సర్వం కాదు. ఎప్పుడు మంచి ఉపమానం కన్ను. కన్ను చాలా చాలా మంచి ఉపమానం. దృశ్యములన్నిటికీ కన్ను సర్వస్థానం. ఎందుకు? ఇది లేకపోతే ఎన్ని దృశ్యాలు ఉంటే ఏమిటి? కనిపించటం లేదు, ఇమిడిపోవటం లేదు. ఆ దృశ్యం అంతా, అంత పెద్ద దృశ్యము, అంత వైడ్ యాంగిల్లో కనిపిస్తున్న ఆ దృశ్యం అంతా కూడా ఈ చిన్న కంటిలో ఇమిడిపోతుంది. అట్లా బ్రహ్మాండమంతా జగత్ అంతా కూడా నీ చిన్న గ్రహింపులో ఇమిడిపోతుంది. నీకు అర్థమవుతుందా లేదా? ఇది అర్థం కావాలంటే ఇంకా మంచి ఉపమానము మన అనుభవాల్లోనే మనం తెలిసే ఉపమానం ఏమిటంటే, సంసారంలో అందరికీ ఉండేది, అందరూ అనుభవిస్తున్నది, ప్రతి క్షణము అనుభవిస్తున్నది ఏమిటి? సాంసారిక కష్టాలు ఉంటాయి. ఎన్నుంటాయి? అన్ని కష్టాలు. అన్ని కష్టాలే. సరే, అన్ని కష్టాలే కూడా ఒక 10 మంది వ్యక్తులతో 10 విషయాలలో ఉంటాయా? వాడికి స్తోమతను బట్టి, పెంచుకునే తాహతను బట్టి ఎన్నుంటాయో అవన్నీ కూడా వాడి ఒక్క మనస్సులోనే మెదులుతూ ఉంటాయా లేదా? 10 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. ఆ 10 మంది పిల్లల చేష్టలు, వ్యవహారాలు అన్ని తల్లి ఒక్క మనసులో మెదులుతుంటాయా లేదా? ఎప్పటికీ వీడట్లా, వాడిట్లా, వీడిట్లా, వాడట్లా, వాడితో అట్లా ఉండాలి, ఇట్లా ప్రవర్తించాలి అని ఒక్క తల్లి మనసులో ఎట్లా తెలుస్తాయో, తనకున్న విషయ జగత్తంతా కూడా తన ఒక్క చిన్న మనసులో ఇమిడి ఉందా లేదా? బయట రూపాలు ఎన్ని దానికి? బయట ఉన్న పెద్ద వ్యవస్థ జగత్తు కనిపిస్తున్నంతది అభౌతిక గ్రహింపు స్థానంలో ఇమిడిపోయిందా లేదా? కేవలం విషయాత్మకంగానే ఇమిడిందా లేదా? ఎట్లా ఇమిడింది అది? అంత భౌతికంగా కనిపించే అన్నిటినీ నీ అభౌతిక మనస్సులో ఎట్లా దాన్ని దాచుకొని మననం చేస్తున్నావు? నా మనసులో అదే మెదులుతుంది అంటాడా లేదా? ఎక్కడి నుండి వచ్చి నీ మనసులో అది మెదులుతోంది? బయట ఉన్న రూపం ఎట్లా ఉంది, నీ మనసులో మెదిలే రూపం ఎట్లా ఉంది? ఇది మనకు అర్థం కాదా? అభౌతిక స్థానంలో మెదలుట అంటే ఎట్లాగో మనకు అర్థం కాదా? వాడు కోపంతో ఊగిపోయాడు, తిడుతూనే ఉన్నాడు, ఇంకా కళ్ళల్లో అదే మెదులుతుంది అంటామా? మనస్సంతా అదే, లోపలంతా అదే మెదులుతుంది. అప్పుడు వాడు కోపంతో ఊగిపోయిన దృశ్యము, బయట ఉన్న సంఘటన, కొట్టుకున్నారు, వాళ్ళంతా ఏదేదో చేసింది, అది అక్కడ లేదు ఇప్పుడు. కానీ మనసులో మెదిలే స్వరూపం నీకు తెలుస్తోంది. ఆ బయట ఉన్న భౌతిక దృశ్యము, ఈ మనసులో ఉన్న అభౌతిక మెదులుట నీకు తేడా తెలుస్తుందో లేదా? భౌతికం అభౌతికం అనే గ్రహింపుకి తేడా తెలియటం లేదా మనకి? ఇంత స్పష్టంగా తెలిస్తే కూడా నువ్వు అభౌతిక స్వరూపుడు అంటే తేరిపార చూస్తాడు అదంటే ఏంటని. ఇప్పుడు నువ్వు నిలుపుకున్న నీ సంసారం బయట ఉందా, నీ మనసులో ఉందా? ఎక్కడుంది? బయట ఉందా? సత్యమైన సంసారము మీ మనస్సులో మెదులుతుందా? మనం చూస్తున్న విషయాత్మక జగత్తు దృశ్య రూపంగా పెద్ద పెద్దగా కనిపిస్తున్న జగత్ అంతా బయట ఉంది. మన లోపల మెదిలేది ఏ రూపంలో ఉంది? ఒక్క క్షణం దాన్ని చింతన చేయండి చాలు. అప్పుడు మన నిజ స్వరూపం అర్థం చేసుకోవడం చాలా సులభం. యుక్తి విచారణ. అభౌతికంగా
తన లోపల మెదలటం అనేది మనం గుర్తించటానికి ఇది ఒక ఉపమానం మనకి. ఏం మెలిక అవుతుంది? ఇప్పుడు ఎక్కడో ఉన్న మీ అబ్బాయి, కొడుకు, కోడలు ఇల్లు ఉంది, అక్కడ చాలా కష్టాలు ఉన్నాయి, వెళితే ఏమేమి సంఘటనలు జరిగినాయి అవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు అవి జరిగినట్లుగానే జరిగినాయి మీకు పిక్చర్ రూపంలో. ఇప్పుడు అవి లేవు, కానీ మీ మనస్సునే గ్రహింపులో అది ఉందా లేదా? ఉంది. అదే రూపంలో ఉంది ఇప్పుడు చెప్పండి. బయట ఉన్న రూపంలో అది లేదు, కానీ ఒక అభౌతిక గ్రహింపు రూపంలోకి మీరు దాన్ని తీసుకోగలిగారు. అది మీకు తెలుస్తుందా లేదా? అంటే మనసుకున్న అభౌతిక గ్రహింపు అనే శక్తి మనకు అర్థం కావడానికి ఉపమానం చెప్తున్నాం. అదే మనస్సు యొక్క శక్తి కాదు. అభౌతిక గ్రహింపు అంటే ఎట్లా ఉంటుంది మనకు తెలియని విషయం ఏం కాదు. మనం చూసే ప్రవర్తించే ప్రతి జగత్తులో ప్రవర్తించే ప్రతి అంశం అంతా కూడా అక్కడెక్కడ మనం విడిచిపెట్టి మన గ్రహింపులో తీసుకొని వస్తున్నాం దాని వాసన రూపంలో. లేకపోతే పడుకున్న వాడికి ఏమో గుర్తొస్తుంటాయి. 10 సంవత్సరాల కింద జరిగింది, 20 సంవత్సరాల క్రిందటిది, 50 సంవత్సరాల క్రింద ఏం చేశాడు, అవన్నీ గుర్తున్నాయి. ఇంకా అవన్నీ అప్పుడు జరిగిన సంఘటన రూపంలో ఇప్పుడు లేవు, ఎక్కడా లేవు. ఎక్కడైనా ఉన్నాయా సృష్టిలో? ఎక్కడైనా పక్కకి మనం ఈ సృష్టి వెనక్కి నెడితే ఉందా? సినిమా రీల్ని వెనక్కి తిప్పితే వెనక్కి సీన్ వచ్చినట్టు ఎక్కడైనా వస్తుందా? రాదు. కానీ మన గ్రహింపు రూపంలో ఇంకా కళ్ళ ముందు అదే మెదుగుతుంది. 50 సంవత్సరాల క్రింద జరిగింది ఉందా? అంటే ఒక గ్రహింపు యొక్క రూపం ఎట్లా ఉంటుంది, అభౌతికమైన గ్రహింపు రూపంతో నువ్వు ఎట్లా పనిచేస్తున్నావో తెలుసుకోవడానికి ఉపమానం అంతే. ఇది సత్యం అని చెప్పటం లేదు, మనకి అర్థం కావటానికి. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, ఇవన్నీ గుర్తుండడానికి కారణం ఏమిటి? జ్ఞాపకం అంటే గుర్తు అంతే కదా, మనం ఇట్లాగే మాట్లాడతాం. దీనికి ఇంకో మంచి ఉపమానము మన దేహమే మనకు చూపిస్తోంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత మతిమరుపు వస్తుంది అందరికి. మెమరీ లాస్ దాని పేరు. సరే, ఏ పేరు పెట్టినా సరే, మతిమరుపు అన్నా మెమరీ లాస్ అన్నా ఒకటే కదా. మెమరీ లాస్ వచ్చింది, మతిమరుపు వచ్చింది, ఏమైంది? అప్పుడు పోయినాయి, ధ్యాసలోంచి పోయినాయి అవన్నీ. ఎంత గుర్తు తెచ్చుకున్నా వాడి పేరేమిటో గుర్తే రావటం లేదంటామా? నిన్నటిదాకా బాగా గుర్తుండేది ఇప్పుడు గుర్తుండట్లేదు. బాగా అర్థం చేసుకోండి, మనసు కూడా ఒక పరికరంగా మనం ఎట్లా వాడుకుంటున్నామో తెలుసుకోవడానికి ఇది మనం విచారణ చేస్తున్నాం. ఇప్పుడు మెమరీ లాస్ వచ్చినంత మాత్రం చేత బయట వాడి పేరు, వాడి సంఘటన, 50 సంవత్సరాల సంఘటనను, నిన్నటి సంఘటన అన్ని మర్చిపోయారు. కానీ నేను అన్న స్మృతిని నిన్న ఉన్నట్లు ఇవాళ ఉందా లేదా? ఎప్పుడైనా మర్చిపోతామా దాన్ని? అంటే ఇప్పుడు జ్ఞప్తికి ధ్యాసకి తేడా తెలుసుకోండి. నేను అన్న స్మృతి జ్ఞప్తి, బయట నుండి వచ్చే విషయాల గుర్తుండటం అని మనం మాట్లాడే జ్ఞాపక శక్తి అని మనం తప్పుడు పేరుతో మాట్లాడేది మెమొరీ అనేది ఏమిటి? ధ్యాస. ధ్యాస పోతుంది ఎప్పటికైనా, కానీ జ్ఞప్తి పోదు. జ్ఞప్తి సర్వ శరీరేషు అఖండితాయా యా విభాతి, అది శంభు, అది అఖండిత. దానికి మరపు ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు మతిమరపు వచ్చిన వాడు కూడా తన పేరు కూడా మర్చిపోతాడు కొన్ని రోజులకి. అది ఏదో డిజీజ్ ఉంటుంది, అల్జైమర్స్, పార్కిన్సన్స్, ఏదో అది వచ్చినప్పుడు తన పేరే తను మర్చిపోతాడు. తన పేరు మర్చిపోతాడట, తన భార్యను మర్చిపోతాడట, పెళ్ళయిందో లేదో కూడా మర్చిపోతాడట. ఇట్లా అవుతుందట. కానీ నేను అన్న స్ఫురణ రాకుండా ఏం ఉండదు తనకి. ఉంటుందా? తన పేరు మర్చిపోవచ్చు, పేరు అంటించుకున్నది కాబట్టి మర్చిపోతాడు, కానీ నేను అన్న స్ఫురణ అది జ్ఞప్తి. అది జ్ఞప్తి, ఇది ధ్యాస. మనమేమో జ్ఞాపక శక్తి అని ఒక పిచ్చి పదం వాడి దాన్ని తప్పుడుగా ప్రయోగం చేస్తున్నాం, గాని అది జ్ఞప్తి. జ్ఞప్తి ఎప్పటికీ వదిలిపోదు. నేను ఇప్పుడు మనకు మతిమరుపు రాకముందు కూడా, మనకు మతిమరుపు లేనప్పుడు కూడా ఈ తేడాని మనం గుర్తించాలి. నాకు గుర్తొస్తున్నవి బయటిగా విషయాలన్నీ గుర్తొచ్చి నన్ను బంధిస్తున్నవి, నన్ను బాధ పెడుతున్నవి, నన్ను సంతోష పెడుతున్నవి. మధుర స్మృతులు అని చెప్పుకునేవి కూడా కొన్ని ఉంటాయి కదా. అన్ని బాధ పెట్టేవి ఉండకుండా మధురాది మధురమైన స్మృతుల్లాగా కనిపించేవి ఏవే ఉన్నాయో అవన్నీ
ధ్యాస రూపాలే. నా దాకా అవి చేరలేదు. అందుకే వేదాంత మహావాక్యముల ద్వారా విద్యతే లభ్యతే, తెలియబడేది పొందబడేది అన్నాను. ఈ ధ్యాస రూపాలు ఏవి కూడా నా దాకా చేరి నేను పొందలేదు వాటిని. కాబట్టే అవలీలగా విడిచేయగలుగుతాం మనం, దేన్నైనా విడిచేయగలుగుతాం. కానీ భ్రాంతిలో ఏమనుకుంటున్నా, అయ్యో అది విడిచేస్తే నేను ఎట్లా ఉంటాను, అయ్యో అది నేను విడిచేస్తే నేను ఎట్లా ఉంటానని భ్రాంతిలో ఉంటున్నా. అంటే ఇప్పుడు మతిమరుపు లేనప్పుడు కూడా, మతిమరుపు ఉపమానం మనం ఎందుకు మననం చేశామంటే, మనస్సు కూడా ఒక పరికరం లాగా పనిచేస్తున్నది. మనసు కూడా ఒక పరికరమే, కంటిలాగా. కన్ను మూసుకుంటే దృశ్యం ఎట్లా పోతుందో, ఆ మనస్సు యొక్క గ్రహింపు మూసుకుంటే కూడా ఇవన్నీ పోతాయి. ధ్యాస పోతాయా లేవా? ఎవరైనా బాగా బాధపడితే మనం ఏమంటాం, కాసేపు ధ్యాస మరలించు అని అంటామా లేదా? ఊరికి అదే ధ్యానం చేస్తే ఎట్లా, ధ్యాస మరలిస్తే మర్చిపోతాం. ఇంతే సింపుల్ కదా. అంత సింపుల్ గా మనం చెప్పగలిగిన మనము, మరి అవి ఆ విషయములే నన్ను బంధిస్తున్నవి, నా ముక్తి నుండి నన్ను దూరం చేస్తున్నావు అని అనుకున్నవాడు నిజమని అనుకుని వాటిని ఎందుకు నిలుపుకోవాలి? అది ధ్యాస మాత్రపు గుర్తింపు, నా జ్ఞప్తి నిజ గుర్తింపు, స్వరూప గుర్తింపు, ప్రజ్ఞానం. అది ప్రజ్ఞాన పదం చేత చెప్పబడే జ్ఞప్తియే తన స్వరూపం. దీన్ని సేవించు. ఇప్పుడు విషయంలో ప్రవర్తిస్తున్న కాలంలో అది చెయ్యి. దేని చేత నీ గుర్తింపు ఆచ్ఛాదన చేయబడుతుందో, మూయబడుతుందో, నీ నిజ గుర్తింపుకు ఎన్నెన్ని ఆవరణలు వస్తున్నాయో వాటన్నిటినీ ఆవరణ వచ్చే సమయంలోనే అయ్యో నేను ఇది అనుకుంటున్నాను, ఎంత పాపం చేస్తున్నానని గుర్తించబడుతు. దేహధారి అయిన వాడికి ఇవన్నీ తప్పవన్నట్లుగా మనకు జీవితం కనిపిస్తాం. ఎందుకు? దేహం ఉంది కనుక దానికి వస్త్రం కడుతున్నాం, వస్త్రం ఉంది, పేరుంది, వ్యవహారం కోసం ఇవన్నీ ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మాలు కూడా ఉన్నాయి, కాదని అనటం లేదు, వాటిని నెగ్లెక్ట్ చేయడం లేదు. అన్ని ఆచరించు, కానీ అంటించుకున్నవని తెలుసుకో. అవి నా నిజ స్వరూపానికి లేవు. వ్యవహార ప్రసిద్ధమైన భేదంబు గాని ఆత్మభేదంబు కాదు. ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, ఇవన్నీ వ్యవహార ప్రసిద్ధమైన భేదంబులే గాని ఆత్మభేదాలు కాదు. ఇవన్నీ ఎప్పుడూ వీటన్నిటిలో ఉండి కూడా ఇవి నేను కాదు అని ఒక్క మాట తను గుర్తించగలిగితే వాడు బంధముక్తుడు. ఏ వ్యవహారం ప్రసిద్ధి చేతనైనా తాను గుర్తింపబడు కాక. లోకంలో అందరూ తనని ఎట్లా గుర్తిస్తారు? మరి భౌతిక రూపం కనిపిస్తున్నప్పుడు భౌతిక రూపాన్ని గుర్తించి మాట్లాడి దాంతో వ్యవహారం చేస్తారు. చేస్తున్నట్లుగానే నాటకం కనిపిస్తోంది మనకి. ఆ నాటకం జరుగుతున్న సమయంలోనే ఇవంతా అబద్ధంతో నాటకాలు ఆడుతున్నాం. ఈ మధ్య స్వామివారు కొన్ని ప్రవచనాల్లో ఒక మంచి ఉపమానం చూపించారు, తడక సాక్ష్యం అని. విషయాన్ని తడక సాక్ష్యంగా పెట్టి వ్యవహారం చేస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవాలంటే అసలు ఏముంటుంది మాట్లాడుకోవడానికి? ఒక డిస్కషన్ జరగాలంటే ఒక టాపిక్ ఉండాలి, ఒక అంశం ఉండాలి. అవునా? ఏ అంశం లేకుండా ఏం చేస్తుంది? వీడికి వచ్చిన భాష వీడు వాగి, వాడికి వచ్చిన భాష వాడు వాగడు కదా. భాష వచ్చిన ఏదో మాట్లాడడు, ఒక అంశాన్ని ఎంచుకుంటాడు. ఆ అంశము విషయము అది తడక సాక్ష్యం వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి. ఎవరో పరిచయం లేని వాళ్ళు వచ్చారనుకోండి, మనం మాట్లాడడం వాళ్ళు ఎందుకు? సంబంధం మనకు వాళ్ళకి కాదు, మనకి వాళ్ళకి మధ్య ఏ విషయం తడక సాక్ష్యంగా లేదు కనుక మనం మాట్లాడలేము వాళ్ళతో. కాసేపు పరిచయం చేసుకోవాలంటే ఒక తడకం తీసుకురావాలి, అది సాక్ష్యంగా పెట్టుకుని మనం మాట్లాడాలి. జీవితం అంతా తడక సాక్ష్యపు వ్యవహారమే జరుగుతోంది కానీ ఇంకేం జరగటం లేదు. భార్య అంటే ఏమిటి? భార్యతో వ్యవహారం అంటే ఒక తడక సాక్ష్యం పెట్టుకుంటాడు. భార్య అన్న ఒక ఆపాదన చేసి ఇప్పుడు మాట్లాడాలి. లేకపోతే జీవుడికి మాట్లాడుకోవడానికి ఏమున్నాయండి? ఏమైనా ఉన్నాయా? ఏం ఉండవు. టాపిక్స్ లేకపోతే ఏం మాట్లాడుకుంటారు? క్రియేట్ చేసుకోవాలి ఒకటి. ఇప్పుడేం బస్ స్టాండ్ లో నిలబడ్డాం అనుకోండి, నేను అది కూడా చెప్తున్నారు ఎవరు. ఇదివరకట బస్ స్టాప్ లో బస్సు ఆలస్యంగా వస్తే గంట ఆలస్యంగా వస్తుందంటే చాలా
కష్టపడతారు కదా మనుషులు, అయ్యో ఇప్పుడు గంట సేపు ఇక్కడ వేచి ఉండాలి అని అనుకుంటారు. ఇప్పుడు అట్లా కాదట, చాలా ఆనందంగా ఉందట. ఎందుకో తెలుసా, వాడికి సెల్ ఉంది చేతిలో కాబట్టి ఆ మొబైల్ తెరిచి చూసుకుంటూ గంట ఏమిటి 4 గంటలు కూర్చోమన్నా బస్ వచ్చి వెళ్ళిపోయినా వాడు అట్లాగే చూసుకుంటూ కూర్చుంటాడు వీడియోస్ ని. కాబట్టి బస్ స్టాప్ లో, ట్రైన్లు, బస్సులో ఆలస్యంగా వచ్చినా ఎవరికి కష్టంగా లేదట. ఎక్కడ వెయిటింగ్ లో కూర్చోబెట్టినా కష్టంగా లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 4 గంటలు వెయిటింగ్ లో ఉన్నా వీడికేం బాధ లేదు. ఎందుకు, చక్కగా యూట్యూబ్ ఓపెన్ చేస్తాడు, పిచ్చి వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాడట. అట్లాగే ఇప్పుడు బస్ స్టాప్ లో ఎవరో ఒక వ్యక్తిని పలకరించాలనుకున్నాం అనుకోండి, మాట్లాడడానికి అసలు ఏముంటుంది, ఏముండదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, సృష్టించాలి ఒకదాన్ని, ఒక విషయాన్ని సృష్టించి ఏ ఊరు అని అడగాలి. ఇప్పుడు ఆ ఊరిని వాడికి ఆపాదన చేయాలి, వాడి ఉనికికి ఊరిని ఆపాదన చేయాలి. ఈ పేరే ఉంటేనే ఒక పేరుని ఆపాదన చేయాలి. ఆ తర్వాత వాడి సాంసారిక విషయాలన్నింటినీ తెలుసుకుని వాడికి ఆపాదన చేసి, ఇప్పుడు బాగా వీడికి ఒక విషయం దొరికింది కాబట్టి దాని మీద డిస్కషన్. ఇది చేస్తే తోచింది వాడికి, తోస్తుంది. లేకపోతే బోరింగ్ గా ఏముంటుంది, తోచదు. అంటే మన తోచుడంతా దేని మీద ఆధారపడుతుంది, విషయాన్ని సృష్టించుకొని వాటి అందు లంపటాన్ని పెంచుకుని వాటితో వ్యవహారం చేయటం మీద ఆధారపడింది. లేకపోతే మనకి ఎవరికి ఉనికి తోచటం లేదు. అంటే మనకు బింబంతో పని లేదు, మనకేం కావాలి, ప్రతిబింబం కావాలి. ప్రతిబింబం ఉంటే ఆ ప్రతిబింబంలో దాన్ని పట్టుకొని ఆ ఊబిలో కూరుకుపోతూ ఉంటే మనకు టైం పాస్ అవుతూ ఉంటుంది. నేరుగా వచ్చి గురువు అక్కడ లేదు, వచ్చేసి ఆ ప్రతిబింబంలో ఉన్నది పైన ఉంది చూడు, అదే నీది నిజ స్వరూపం అని చూపిస్తే మనకి ఒకేసారిగా ఎట్లా ఉంటుంది, తోచదు. ఇంకా ఆ తోచక సాధకుడు కూడా ఏమవుతుంటాడు, ఏమిటో ఏం చేస్తున్నానో ఏమో నాకే అర్థం కావటం లేదు అంటాడు. అందుకే జ్ఞాన విహీన సర్వమతేన జ్ఞాన విహీనుడు అయితే గనక, అంటే సర్వస్థానమునందు ఎరుక లేకుండా ఉన్నవాడైతే గనక ముక్తిం న భజతి జన్మశతేన. జన్మశతేన అంటే జన్మ అంటే ప్రకాశం, జని ప్రాదుర్భావే ధాతు చేత. శతం అంటే తనకి శత్రు సాతనే ధాతు. అంటే ఈ ప్రకాశం అంతా ఏం చేస్తుంది అంటే, ప్రకాశం ఏం చేస్తుంది, ప్రకాశం అంటేనే దాంట్లో 2 అంశములు ఉన్నాయి. వెలుగుట ఒక అంశం అయితే దాంట్లోనే చెప్పకనే చెప్పే అంశం ఏమిటి, చీకటిని అణచేయటం అనే అంశం. చీకటిగా ఉన్న గదిలో దీపాన్ని వెలిగించాం, అదేం చేస్తుంది, వెలిగినంత మాత్రం చేతనే చీకటిని అణచేసింది. చీకటిని అణచడానికి అది ఇంకొక ప్రయత్నం చేయలేదు, అది వెలిగింది అంతే. వెలిగినంత మాత్రం చేతనే చీకటి అణిగిపోయింది, చీకటి లేకుండా పోయింది. ఎట్లాగో ప్రకాశానికి అర్థం అదన్నమాట. అంటే జన్మ అనే ప్రకాశం తనకి ఏం చేస్తుందంటే అజ్ఞానం అనే చీకటిని అణచేస్తుంది. అది సాధనం, జన్మ శతం. ఈ జన్మ శతం అయినప్పుడు దీని యందు ఎరుక లేకపోతే, అంటే జన్మనెత్తిన జీవుడు ఏం చేస్తున్నాడంటే కేవలం ఒక ఉపాధిని పరికరంగా వాడుకొని తన ఉనికిని పరావర్తనం చేసి చూసుకోవడానికి మాత్రమే వచ్చాడు జీవుడు. ఇంతకంటే తన లక్ష్యం ఇంకోటి లేదు. దేహాన్ని తెచ్చుకోవటంలో, జన్మనెత్తటంలో తను ఏం చేశాడు, అభౌతిక స్వరూపుడు ఒక భౌతిక రూపంలో వ్యక్తమై తనను తాను చూసుకోవడానికి వచ్చాడు. ఇది జన్మ తనకి. ఈ జన్మ తనని జన్మ శతం కావాలి. ఏం కావాలి, ఈ భ్రాంతి, ఈ దేహంతో ఏ పరావర్తనం చేయాలని వచ్చాడో అదే సమయంలో అక్కడ భ్రాంతి కూడా ఏర్పడేదాన్ని అణచివేయగలిగే ప్రకాశం తనకుంటే అది జన్మ శతం అవుతుంది. ఎప్పుడైతే జ్ఞాన విహీనుడు అవుతాడో దీనికి అందు, జ్ఞాన విహీనుడైనప్పుడు జన్మశతేన ముక్తిం న భజతి. జన్మ అయితే వచ్చింది, ఎటువంటి జన్మ ఇది, తన ఈ భౌతిక రూపంతో ఉన్నప్పుడే భౌతికత్వాన్ని అందు దాన్ని నాశనం చేసి అణగదొక్కి అభౌతిక స్ఫురణనిచ్చే జన్మ తనది. ఒక్కసారి ఆలోచించండి, ఇందాక మనం మననం చేసిన ఉపమానంలో అసలు మొత్తం అంతా తన సంసారం అభౌతిక రూపంలో తన దగ్గర ఉంది, కానీ భౌతిక రూపంలో తన దగ్గర లేనే లేదు. అటువంటి అభౌతికంలోనే అన్నిటినీ ఇముడ్చుకోగలిగిన వీడు దాన్ని అణచివేయగలిగి తన స్వరూపాన్ని కూడా తను ధారణ చేయగలిగే వీడు ఏం చేస్తున్నాడు, దాన్ని
ఎరుక లేని మాత్రం చేత, జ్ఞానం లేని కారణం చేత ముక్తి దొరకటం లేదు తనకి. ఇప్పుడు కేవలం ఏంటి కావాల్సింది ఏమిటంటే పెద్దగా ప్రయత్నం ఏం లేదు, గుర్తింపు కావాలి. ప్రతి క్షణము తనకు ఒక గుర్తింపు ఉండాలి. ఏమిటి తనకు? ఇది జన్మశతం. తనకి ఈ ప్రకాశం, ఈ దేహమునందు ప్రకాశిస్తున్న తన ఉనికి చైతన్యము ఈ భౌతికాన్ని అణచివేసేటట్లుగా ఉంది గాని ఆ భౌతిక భ్రాంతిలో పడిపోయేటట్లుగా లేదనే ఒక ఎరుకు తెలిస్తే అది గోవిందుని భజన చేయటం అంటే. గోవిందుని భజన చేయటం అంటే ఈ భౌతిక ధ్యాస నుండి తన జ్ఞప్తి స్వరూపానికి వెళ్ళాలి. ఒక్క క్షణమైనా ఇది నిలపగలిగితే అప్పుడు తనకు అర్థమవుతుంది భౌతికం అభౌతిక రూపంలో ఎట్లా బంధిస్తుంది. అది తెలిసిన రహస్యం తెలిసిన తర్వాత వాడు ఆ ఊబిలో పడడు. ఇంకా ఎప్పుడైతే పైన చెట్టు మీద ఉన్న కాకి నోట్లోనే ఆ హారం ఉంది అని తెలిసిన వాడు ఊబిలో దూకుతాడా? దూకితే తెలియలేనివాడు, దూకాడంటే తెలియలేదన్న అర్థం. తెలిసి ఎవడు దూకడు. అంత ప్రత్యక్షంగా చెట్టు మీద అది కనిపిస్తూ ఉంటే ఇది ప్రతిబింబం అన్న జ్ఞానం వాడికి ఉన్నప్పుడు వాడు అందులో దూకడు. దూకిన వాడు బయటికి లాగబడితే గురువు మనకు చేయూతనిచ్చి ఏం చేశారు? నీ తప్పుడు స్థానంలో నువ్వు స్వరూపాన్ని వెతుకుతున్నావు అని చేయూతనిచ్చిన తర్వాత మన ప్రయత్నం ఏమిటి? అక్కడ లేదు, పైన ఉంది. ఇది తెలిసింది. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు? నీటి మడుగులోనూ లేడు, చెట్టు పైన లేడు. ఇప్పుడు దాన్ని అందుకోవాలి అంటే తన స్వరూపం తనలోనే ఉన్నదని పరోక్షంగా తెలిసింది. ఈ అపరోక్ష జ్ఞానాన్ని పొందటానికి చేసే సాధనయే గోవిందుణ్ణి భజన చేయటం. దీనికి పరికరాలు అన్ని సమకూర్చి నీ దేహమునందే ఇవ్వబడింది. ఆ దేహమే తీర్థక్షేత్రం. ఇంకా వేరే తీర్థక్షేత్రాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్ళొస్తానంటావా? కనీసం వెళ్ళొస్తే ఎట్లా ఉండాలి? రాముడిలాగా విచారణ చేసి నిశ్చయమైనా చేసుకోవాలి అక్కడే నీకు దొరకలేదని. వెళితే వెళ్ళిరా, నీకు నమ్మకం లేకపోతే వెళ్ళిరా, వెళ్ళొచ్చి నిశ్చయమైనా చేసుకోవాలి. ఆ నిశ్చయం కూడా లేకపోతే వెతుకుతూనే ఉంటాడు. ఆ వెతుకుతూ ఆ నీటిలో దూకిన వాడు వెతికితే పర్వాలేదు, కానీ ఊబిలో మునిగిపోయి ఏమవుతాడు? చచ్చిపోతాడు. వెతుకుతున్న టైంలో ఏం చేస్తున్నాడు వాడు? చేతికి అందింది అనుకుంటూనే వాడు ఊబిలో మునిగి చచ్చిపోతున్నాడు. ఆ జన్మ వృధా అవుతోంది అని తెలుసుకోవాలి మనిషి. సాధకుడు సైతం అదే చేస్తున్నానని తెలుసుకోవాలి. జన్మ వృధా చేయకూడదు. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల గర్భాలలో కంటే విలక్షణమైన తేజస్సు మానుష దేహం నందు నీకుందని గుర్తించి ఏ క్షణాన కూడా దాన్ని అలక్ష్యము అలంభావన చేయకూడదు. మనం చూపించే కారణాలు ఏవి కారణాలు కావు. సాంసారిక కారణాలు, దైహిక కారణాలు, దైహిక సమస్యలు ఇవేవి కారణాలు కావు. సాక్షి స్వరూపంగా చూడు. ఇప్పుడు ఈ ఉపమానం కూడా చాలా సార్లు శాస్త్రంలో చెప్పింది, మనం మననం చేస్తున్నాం. ఒక దీపపు వెలుగులో మనం ప్రవర్తన చేస్తున్నామంటే దీపం యొక్క విలువ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ కరెంటు పోయింది, ఇందాక మనం ఏమనుకుంటాం? మామూలుగా ఇన్వర్టర్ ఉంది కనుక ఒక దీపం ఉంది ఇక్కడ వెలిగింది. లేకపోతే ఎట్లా చిమ్మ చీకటి ఉంది. అదే దీపం పవర్ కట్ అనే ఒక సమయానికి పవర్ కట్ అవుతుంది అని అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ టైంకి మన పనులన్నీ ముందుగా చేసుకుంటాం. అంటే దీపపు కాంతి యొక్క విలువని గుర్తించి మన పని పూర్తి చేసుకుంటున్నాం. అంటే మామూలుగా చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దేహం ఉండగానే సాధన పూర్తి చేసుకోవాలి. ఇది దేహం ముసలిదైపోయింది, నాకు అర్థం కాదు, నేను చేయలేను అన్నది ఉట్టి మాట. దేహం ఉండగానే సాధన పూర్తి చేయాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఈ యుక్తి మనకు చాలా చాలా తెలియందా? మనకు చాలా తెలివి ఎక్కువ. ఇలాంటివన్నీ చాలా తెలుసు మనకి. ఇవన్నీ నాకేమవుతాయి, నా వల్ల కాని అంటే ఏమవుతుంది? జన్మశతేన ముక్తి నా భజతి. జన్మశతమే అయ్యింది. నీ ప్రకాశము నీ భౌతిక వ్యవహారాన్ని అణగదొక్కే ప్రకాశమే అయ్యింది.
కానీ ముక్తిం నభజతి. ఎందుకు? సర్వమతేన జ్ఞాన విహీనుడైనాడు కనుక, సర్వభావం చేత ఎరుక లేదు కనుక. అంటే ఏమర్థమైంది వీడికి? సర్వం అంటే బయట దృష్టి ప్రపంచాన్ని ఇట్లా చేదిప్పి సర్వం అంటున్నాడు, కానీ ఆ సర్వం ఇమిడే స్థానం వాడికి అర్థం కావటం లేదు. ఏ బుద్ధి చక్షువు నందు నీ సర్వము ఇముడుతుందో ఆ బుద్ధి నీకు కనిపించటం లేదు. అది జ్ఞాన విహీనుడైన ఎరుక, గుర్తింపు లేదన్నమాట. ఇప్పుడు దీనికి నిదర్శనం ఏమిటి? కాలేదని. ఇంకా వాటి వెనుక మనం పరిగెత్తుతున్నామే, అదే నిదర్శనం. అది సత్యం, అది సత్యం, అది సత్యం, సంసారం సత్యం, సంసారం సత్యం అని పరిగెత్తుతున్నామా లేదా? అంతే. జ్ఞానహీనులమైనవనే అర్థం. సర్వభావానికి ఇంకా చేరలేదని అర్థం. ఎంత విన్నప్పటికీ, ఎంత శ్లోకాలే చదివినప్పటికీ, పుస్తకాలే చదివినప్పటికీ, ప్రవచనాలే విన్నప్పటికీ కూడా మనకి భౌతిక రూపంలో కనిపించే ఏ ఒక్క గ్రహింపు సత్యమని అనిపించినా వాడు జ్ఞాన విహీనుడే. సర్వమతేన జ్ఞాన విహీన. పూజ, యజ్ఞ, యాగ, జప, తప ఏ కర్మలన్నీ చేసినా సరే, సాధన చేస్తున్నాననుకున్న సాధకుడికి కూడా ఇది పెద్ద అవాంతరం. సర్వమతేన జ్ఞాన విహీన యది అపి, అప్పుడు ముక్తిం న భజతి జన్మశతేన. ఈ జన్మ తనకి ఎట్లా ఉంది? అన్నిటినీ అణగదొక్కేటట్టుగానే ఉంది. మూర్ఖుడై బంధంలో పడేలాగా లేదు. సృష్టిలో ఏ సృష్టి పదార్థం గాని, సృష్టి రచించిన ఏ పరాప్రకృతి స్వరూపాలు ఏవి గాని బంధంలో ఇరికించడానికి లేవు. తాను కల్పించుకున్న తన విషయ జగత్తు తప్ప. ఏది చెప్పండి? తాను కల్పించుకున్న తన విషయ జగత్తు. అదేమిటది? కల్పించుకున్నది, ఉన్నది కాదు. తాను కల్పించుకున్న తన విషయ జగత్తుకు తప్ప సృష్టిలో అపరాపరా ప్రకృతులు ఏవి కూడా తనను బంధంలో ఇరికించలేవు. ఆ తాను కల్పించుకున్న తన విషయ జగత్తు ఏమిటి? కేవలము అబద్ధపు ఆపాదన స్వరూపమైన గ్రహింపు. తన మీద తను చేసుకున్న ఆరోపణలే ఇవన్నీ. ఎవరైనా తప్పుడు ఆరోపణ చేస్తే మనం ఏం చేస్తాం? పరువు నష్టం దావా వేస్తారా? వేస్తారా? తప్పుడు మాట అంటే ఏం చేస్తాము? పరువు నష్టం దావా వేస్తామా? ఊరుకుంటామా? వాడి క్షమాపణ చెప్పాలి, లేదా వాడికి ఎంతో అంత జరిమానా విధించాలి, వాడు ఆ మాట వెనక్కి తీసుకోవాలి. అంతదాకా మనం ఊరుకుంటామా? పరువు నష్టం. మనకేం నష్టం? మన పరువు అది. ఇప్పుడు జీవుడుగా నీకున్న స్టేటస్, హోదా, ఆ హోదాకి నీ పరువు నువ్వే తీసేసుకుంటున్నావు. ఈ ఆరోపణల వల్ల ఏం చేసాము? మన పరువు మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు పరువు నష్టం దావా మన మీద సృష్టి వేస్తుంది. సృష్టి మీద కూడా సృష్టి పరువు నష్టం దావా వేస్తుంది. వీడు నన్ను అంటున్నాడు, నేను నాలో ఉన్న అపరాపర ప్రకృతిలే వీడు మోహానికి కారణం అంటున్నాడు, ఇది తప్పు అంటుంది. ఈ జగత్తులో కనిపించే నామ రూపములతో కనిపించే ఏ వస్తువు అయినా కూడా నిన్ను బంధంలో ఎట్లా నిన్ను ఇరికించగలదు? ఇది రేపు కోర్టులో వివాదాంశం. కోర్టులో రేపు ఏమైంది? యమధర్మరాజు కోర్టులో వాదానికి తీసుకెళ్తే ఏమంటుంది? సృష్టి వాదం ఏమిటి? సృష్టిలో ఉన్న అపరాప్రకృతి గాని పరాప్రకృతి గాని ఏ విధంగా జీవుణ్ణి బంధించిందో ఇప్పుడు నిరూపించండి. ఇప్పుడు ఈ జీవుడు నిరూపించాలి. ఈ సృష్టిలో ఈ జన్మనెత్తి ఈ మనిషినయ్యి నేను బంధంలో ఇరుక్కున్నాను. ఎంత బంధంలో ఇరుక్కున్నాను? కొన్ని జన్మలకు సరిపడా బంధంలో ఇరుక్కున్నాను. మళ్ళీ ఎన్ని వేల వందల
కోట్ల జన్మలు ఎత్తాలో తెలియటం లేదు. ఇది వివాదాంశం. ఇప్పుడు మీరేం వాదిస్తారు? ఒక జీవుడు తనను తాను ఈ ఈ ఈ నామరూపంలో కనిపించే ఈ విషయ జగత్తే నన్ను బంధంలో ఇరికించిందని వాదించటానికి మన దగ్గర ఉన్న నిరూపించుకోవాల్సిన సాక్ష్యాలు ఏమిటి? సృష్టి అయితే చాలా స్పష్టంగా వాదించగలదు. ఎందుకు చెప్పండి? సృష్టి వైపు నుండి సృష్టి గెలుస్తుంది ఎప్పటికీ. ఎట్లా? అపరాపరా ప్రకృతులు రెండూ కూడా దానికి ఆధారమైన ఉనికి చైతన్యంతోనే ప్రవర్తిస్తున్నాయి. ఉనికి చైతన్యపు ప్రవర్తన ఎప్పుడు కూడా సత్తామాత్ర స్వరూపము. అది ఉన్నంత మాత్రం చేతనే ప్రవర్తన జరుగుతోంది, కానీ అది ఏం యాక్టింగ్ చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం? మనం ఏమైనా ప్రవర్తన చేయాలంటే కరచరణాలతో చేస్తున్నాం. సృష్టికి లాంటి చేతలు లేవు, చేష్టలు లేవు. అది ఏం చేస్తుంది? ఉంది అంతే. గాలి గాలి ఏం చేస్తుందండి? వ్యాపించి ఉంది అంతే. మనం దాన్ని ఏం చేస్తున్నాం? గాలి పీల్చుకుంటున్నాం, విడుస్తున్నాం, పీల్చుకుంటున్నాం, విడుస్తున్నాం. భూమి తిరుగుతున్నందువల్ల గాలి వీచుతోంది, కానీ గాలి ఏం చేస్తుంది? దాని పక్షంలో ఏం చేయటం లేదు. అది ఉందంతే, ఉనికి స్వరూపం అది. అగ్ని ఏం చేస్తుంది? మనం ఒక చెక్కను తీసుకొని కాల్స్తాం అనుకోండి. అగ్ని ఏం చేస్తుంది? అగ్ని కాల్చింది ఈ చెక్కని అంటాం, ఈ కర్రని అగ్ని కాల్చింది అంటాం. అగ్ని ఏం చేసింది? కర్రను కాల్చడానికి ఏదైనా ప్రయత్నం చేసిందా? అదేం చేసింది? దానికి అది వ్యక్తం చేసుకోవడానికి దానికి ఒక ఔపాధికమైన ఇంధనాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ అది వెలిగి వ్యక్తమైంది అంతే. అందులో మనం పెట్టిన కర్ర ముక్క కాలిపోయిందా లేదా దానికి అనవసరం. అది వ్యక్తమైంది అంతే. మనం వ్యక్తం అవ్వటానికి అగ్నికి ఒక ఔపాధిక రూపాన్ని ఇచ్చాం అక్కడ. కర్ర ఔపాధిక రూపం, అగ్ని వ్యక్తం కావడానికి. అగ్ని దాన్ని కాల్చడానికి ఏం ప్రయత్నం చేయదు. అది పగబట్టి గాని లేదా దాని డ్యూటీ అని గాని అది కాల్చదు. అది ఏం చేస్తుంది? వ్యక్తం అవుతుంది అంతే. దాని రూపంలో అది వ్యక్తం అవుతుంది. గాలి ఎట్లా వ్యక్తం అవుతుందో, అగ్ని ఎట్లా వ్యక్తం అవుతుందో, ఇది అపరా ప్రకృతి. మనం ఏమంటున్నాం? అగ్ని కాల్చేసింది అంటున్నాం. ఇది ఆరోపణ. అగ్ని వ్యక్తమైంది అంతే. అందులో అది ఆ ఇంధనము దానికి వ్యక్తమయ్యే ఆ అవకాశం ఇచ్చింది కాబట్టి అది వ్యక్తమైంది, అది భస్మం అయిపోయింది అంతే. తర్వాత వ్యక్తమయ్యే ఆ అవకాశం లేకపోతే అంతర్ధానమైంది అది. అట్లాగే ఈ దేహం కూడా అగ్ని 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 వంటి ప్రవర్తన కలిగింది, వ్యక్తం అవుతుంది అంతే. మనం ఏమంటున్నాం? కాల్చేస్తుంది అంటున్నాం. కాల్చేయటం దాని లక్ష్యం కాదు. అక్కడ వ్యక్తం అవ్వటం దాని లక్ష్యం. జన్మను కాల్చేసుకోవటం లక్ష్యం కాదు. జన్మలో జీవుడు వ్యక్తం అవ్వటం వాడి లక్ష్యం. మన ఆరోపణ అంతా తప్పుడు ఆరోపణ. సృష్టి మీద తప్పుడు ఆరోపణ, శాస్త్రం మీద తప్పుడు ఆరోపణ, దైవం మీద తప్పుడు ఆరోపణ, తన మీద తప్పుడు ఆరోపణ. అంటే మనము ఒక వ్యతిరేక భావంలో పెరిగాం, వృద్ధి పొందాం. వ్యతిరేక దిశలో మన అవగాహన ఉందన్నమాట. అంటే జీవుడి జీవితం అంతా కూడా, వ్యావహారిక జీవన జగత్తంతా కూడా సృష్టి యొక్క ప్రవర్తనకు, సృష్టి యొక్క రచనకు వ్యతిరేక దిశగా ఎదిగింది జీవుడిలో అవగాహనలు. ఈ తప్పుడు భావాన్ని తీసేసుకొని సత్యాన్ని దర్శనం చేస్తే అప్పుడు వాడికి స్వరూపం అందుతుంది. అది గోవిందుణ్ణి భజన చేయటం. అది ఎక్కడ చేయాలి? ఈ జగత్తులోనే ఉండి చేయాలి, ఇంకెక్కడికో వెళ్ళి చేయొద్దు. ఈ దేహంలోనే ఉండి చేయాలి. ఈ జగత్తులో, ఈ సృష్టిలో, ఈ దేహంలో ఉండే ప్రజ్ఞానం బ్రహ్మ స్వరూపాన్ని దర్శనం చేయాలి. కేవలం ఆ వ్యతిరేక అవగాహనని ఇప్పుడు సరైన దిశకు మార్చుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ద వే వి అప్రోచ్, ఒక విషయమునందు మనం ఎట్లా వెళ్తున్నాము, ఏ దృష్టితో వెళ్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. మనం వెళ్ళే దృష్టి ఎట్లా ఉంటుందంటే గుడ్డిగా మనం వెళ్తుంటాం ప్రతిదాని అందు కూడా. ఎందుకంటే
ముందుగానే ఇవన్నీ మనకు నేర్పించబడిన ఒక ఆ తప్పుడు భావనలన్నీ ముద్రించుకుని కరుడు కట్టి ఉన్నాయి కాబట్టి కారణ స్వరూపంలో మనం ఒక తప్పుడు దిశగా వెళ్తాం కానీ ఆ భావనని కాస్త నిజ దృష్టితో చూసి నిజం ఏమిటో దర్శనించి నేను చేయలేను అన్న పనిని ఎందుకు అన్న ఒక ప్రశ్న వేసు. సాధన గాని ఇంకేదైనా సాధన, ఒక సాధకుడు సాధన చేయలేను అన్న ఒక మాట అంటున్నప్పుడు ఎందుకు అని ఒక ప్రశ్న వేయి. జగద్విలక్షణమైంది ఎందుకు అయింది? జగద్విలక్షణం అంటే జగత్తు అంటే వేరైనదని అర్థం కాదు. జగత్తు యందు విశేషమైన దర్శనం కలిగి ఉండాలని అర్థం అన్నమాట. లక్షణం అంటే లక్ష దర్శనాంకనయో ధాతు. విలక్షణం అంటే విశిష్టమైన దర్శనం. జగత్తునందు విశిష్టమైన దర్శనం ఉంటే తనకు స్వరూపం కనిపిస్తుంది. ప్రతిబింబ జగత్తుకి ఆధారమైన ఉనికి తన స్వరూపం అని తెలుసుకుంటే అది తనలో స్ఫురణ రూపంలో ఉన్నదన్న ఒక్క సత్యాన్ని గుర్తిస్తే ప్రతి చిన్న అంశంలోనూ తనకు అది స్ఫురిస్తుంది. దానికి ఇప్పుడు ఇందాక మనం మననం చేసినప్పుడు మతిమరుపు కూడా మననేమి ప్రభావితం చేయలేదు. మతిమరుపు ఉంటే ఏంటి? మనం మర్చిపోయేది మతిమరుపులో విషయాన్నే గాని స్వరూపాన్ని కాదు. అంతే కదా. డబ్బు లేదనుకోండి, డబ్బు లేకపోతే మనకు విషయాత్మకంగానే కష్టం కానీ స్వరూప దర్శనానికి ఏమైనా కష్టం వస్తుందా? ఇంకాస్త బాగానే ఉంటుంది, ఎందుకంటే దాంతో గోల లేదు కాబట్టి. ఇది సర్వమతేన జ్ఞాన విహీన అన్న స్థానం నుండి తప్పించుకోవటం. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక అవాంతరాన్ని సూచన చేశారు. సర్వమతేన జ్ఞాన విహీన అయితే ఏమవుతుంది? జన్మశతేన ముక్తిం న భజతి. ముక్తిని సేవించడం అంటే ప్రతి విషయంలోనూ ముక్తిని సేవించవలసిన వాడు బంధాన్ని సేవిస్తున్నాడు. ప్రతి ప్రవర్తనలో ముక్తిని దర్శనం చేయవలసిన వాడు బంధాన్ని దర్శనం చేస్తున్నాడు. ఎందుకు? జ్ఞాన విహీనుడైనా. ఇంతే. అది చాలా, ఆ వాక్యంలో ఎంత సూచన ఉంది, గంభీరమైన సూచన ఉంది. వాక్యం ఏమో సింపుల్ గా ఉంది కానీ గంభీరమైన సూచన ఉంది. బాహ్య కర్మల్లో ఇరుక్కున్నావా, బాహ్య సంసారంలో ఇరుక్కున్నావా, విషయాల్లో ఇరుక్కున్నావా, ఎక్కడ ఇరుక్కున్నావు? నేను ఇక్కడ ఇరుక్కున్నాను అన్న దాంట్లో ఇప్పుడు మనం నడుస్తున్నాం అనుకోండి, ఒక ముళ్ళ పొదలో కాలు పెట్టాం, ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కాలంతా వ్రణములు అయిపోయినాయి, గుచ్చుకొని గాయాలు ఏర్పడింది. దాన్ని తీసేసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? ఇంకా కూడా ఎక్కువ కాకుండా ఆ ముళ్ళు లోపల దాకా దిగకుండా చాలా చాకచక్యంతో తీయాలి, ఓర్పుతో నేర్పుతో తీసుకోవాలి కదా. కానీ ఒక పెద్ద రహస్యం తెలుసా మీకు? మనం ఇరుక్కున్న సాంసారిక విషయ జగత్తు ముళ్ళులాగా, ముళ్ళ కంప లాంటిది కాదు. ముళ్ళ కంప భౌతికంగా ఇరికితే గుచ్చుకున్నప్పుడు మనం ఎట్లా తీయాలో అన్న దానికంటే అది అభౌతికమైంది, ఊహాజనితమైంది. ఇప్పుడు ముళ్ళకంపలో, నిజమైన ముళ్ళకంపలో కాలు ఇరుక్కుంటే గాయాలవుతాయి. ఊహించుకున్న ముళ్ళకంపలో ఇరుక్కుంటే, అంటే కలలో ముళ్ళకంపలో కాలు ఇరుక్కుంది అనుకోండి, ఏమవుతుంది? కలలోని ముళ్ళకంపలో కాలు ఇరుక్కుంటే లేచిన తర్వాత కాలికి గాయాలు ఉంటాయా? అంతే. మన సంసారంలోని కష్టాలు మనకు అంటలేదు ఎప్పుడు. ఇంతే సత్యం. లేవగానే మనకి ఎట్లా ఉంటుంది? అమ్మయ్యా అంటేమా, అమ్మా అయ్యా ఇద్దరు గుర్తొస్తారు. ఏమైంది? కళ్ళలో ఇరుక్కున్నాను కానీ నా కాలికి అయితే గాయాలు లేవు. ఎప్పుడైతే జ్ఞానం ఎరుకతో గుర్తిస్తాడో అప్పుడు ఏమవుతుంది? వాడు తెలుసుకునేది ఏమిటంటే వాడి జీవభావంలో ఎప్పుడు ఇరుక్కోను లేదు, ఈ జీవభావం వాడిని ఎప్పుడు బంధించను లేదు. కేవలం కలలోని ముళ్ళకంపలోని ఆ గాయాలే గాని నన్ను గాయపరచలేకపోయినవి అని తన స్వరూపాన్ని స్పష్టంగా దర్శనం చేసిన సాధకుడు తెలుసుకుంటాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? ఏ ప్రవర్తన ముక్తికి సోపానము,
ముక్తికి అవకాశము, అక్కడ మనం ఏం చేస్తున్నాం, బంధానికి అవకాశాన్ని చేసుకుంటున్నాం. దాని నుండి తప్పించుకొని ఆ ప్రవర్తనలోనే ముక్తిని చూడాలి. ఎట్లాగో అది ప్రతిబింబ స్థానం అని తెలుసుకుంటే సరిపోయింది, ఇంతే. ప్రతిబింబ స్థానము తనని ఇరికించలేదు ఎప్పుడు కూడా. ప్రతిబింబము ఊహాజనితం, ఉన్నది కాదు. నిజమైందైతే తనని కష్టపెడుతుంది. కేవలం కళలో ఎట్లాగైతే ముళ్ళకంపలో మనం కాళ్ళకి ఎంత దెబ్బ తగిలింది అనుకున్నాము, ఏడ్చాము, ఏడుస్తారా లేదా కళ్ళలో అయినా సరే, ఆ నొప్పి యొక్క బాధను అనుభవించాము. ఇంతవరకు జీవుడు అనుభవిస్తున్న సాంసారిక జగత్తులు కల్పించుకున్న అన్ని బాధలు అటువంటి ఊహాజనితాలే అని తెలుసుకున్న క్షణాన అది జన్మ శతం అవుతుంది తనకి. ఆ జన్మ శతం అయినప్పుడు ఆ జన్మ, ఆ ప్రకాశమే తన అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది.